క్రాంతి గారు మాట్లాడండి. హలో, చక్కని వివరణ ఇచ్చారు. మరి ఈ కృపావరాలు లేవు అన్న దాని మీద జాన్కోయ్ గారు మాట్లాడుతూ కొన్ని ప్రశ్నలు, అంటే మనం ముందు ఏం చెప్పామో దాని మీద కొన్ని ప్రశ్నలు వేశారు. అయితే ఈయన వేసిన మొట్టమొదటి ప్రశ్న ఏంటంటే, వాక్యమే స్థిరమైంది, వాక్యమే సత్యం, వాక్యమే బలమైంది, వాక్యాన్ని మించి అసలు ఇంకేది అవసరంలే, వాక్యం ఒకటి ఉంటే చాలు మొత్తం వెలిగించబడిపోతారని. అయితే నేను అడుగుతున్నాను, యేసుక్రీస్తు ప్రభువారికి వాక్యం తెలియదా? యేసుక్రీస్తు ప్రభువారికి పూర్తి వాక్యం తెలియదా? సగమే తెలుసా? ఆయన కాలంలో అద్భుతాలు ఎందుకు అవసరం వచ్చినాయి? ఆయన వాక్యం ఆయనకు తెలియదు. ఆయనకు బైబిల్ అక్కలా. ఆయన పరిపూర్ణమైన జ్ఞానవంతుడు. నేను నమ్మిన దాని ప్రకారంగా ప్రకటన గ్రంథం కూడా ఆయనకు తెలుసు, ఇంకా రాయకుండానే. భవిష్యత్తు కూడా ఆయనకు తెలుసు, ఇంకా మనకు రాయబడనివి కూడా ఆయనకు తెలుసు. అంటే బైబిల్ ఇంకా సంపూర్ణమైంది కాదు. ఇంకా కొన్ని ప్రకటన గ్రంథంలో కొన్ని వివరణలు ఇవ్వకుండా, కంక్లూజన్ చేయకుండా ఇవి తర్వాత తెలుసుకుందరు కానిలే అన్నట్లుగా ఆపేశాడు. అలాంటివి కూడా యేసు ప్రభువు వారికి తెలుసు. పరిపూర్ణమైన జ్ఞానవంతుడు వాక్యమును బోధిస్తున్న సమయంలో వాక్యమే స్థిరమైంది, వాక్యమే బలమైనది అయినప్పుడు ఆయనకి అద్భుతాలు ఎందుకు అవసరం వచ్చినాయి అనేది నా యొక్క ప్రశ్న. ఆయన కూడా అద్భుతాలు చేశారుగా. తర్వాత అపోస్తలులు వారు బోధ ప్రారంభించారు. వారు బోధ ప్రారంభించినప్పుడు వారికి వాక్యం తెలీదా? ఈ శిష్యులందరూ ఎవరి దగ్గర వాక్యం విన్నారు? పరిపూర్ణుడైన యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి బోధకుడు, మనలాంటి వాళ్ళు కాదు. ఉన్నతమైన బోధకుడు వాళ్ళకు ఉండగా, అంత గొప్ప బోధకుడు దేవాది దేవుడి దగ్గర ఆయన వాక్యం వింటూ, వాళ్ళు వాక్యం వింటూ కూడా వాళ్ళ పరిచర్యలో కూడా వాళ్ళు పరిపూర్ణులు అవ్వడానికి కూడా, వాళ్ళ సంఘానికి పరిపూర్ణత చేయడానికి కూడా వాళ్ళకి అద్భుతాలు అవసరమైనవి, కృపావరాలు వాళ్ళకి కూడా అవసరమైనవి. వాళ్ళకి వాక్యం తెలుసు, నాకు తెలిసి వాళ్ళకి వాక్యం తెలుసు. అయితే ఈయన వాక్యము పరిపూర్ణం అనేది చెప్పడానికి పేతురు తీసుకెళ్ళారండి. ఈయన పేతురు తీసుకెళ్ళి అక్కడ ఒక రెఫరెన్స్ చూపించారు మనకి. ఇంతకంటే జాన్కోయ్ గారు ఆ పక్కన ఉన్నారు కదా, జాన్కోయ్ అంటే ఆయనే కదండి ప్రశ్నలు అడిగారు. పేతురు రాసిన 2వ పత్రిక మొదటి అధ్యాయంలో 19వ వచనంలో, మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యం అనుకున్నది. ఎంతకంటే అసలు ఏంటిది క్వశ్చను? ముందు ఆ వాక్యం, స్థిరమైన వాక్యం అంటే ఏంటో చెప్పాలంటే ఎంతకంటే స్థిరమైన వాక్యమో చెప్పాలా. ఆ ఏ వాక్యానికి ఏ వాక్యం పోలుస్తున్నాడో కూడా చెప్పాలి. అప్పుడు పైన రాశాడు ఏంటంటే, ఆయన మహత్యములను మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఒక వాక్యం వాళ్ళకి వినబడింది, ఓ టైంలో వాళ్ళు విన్నారు ఆత్మానుసారంగా. జస్ట్ ఆ మాటను బట్టి వీళ్ళకి విశ్వాసం కలిగింది. ఆ ఒక్క మాట కాదు, ఇప్పుడైతే బోల్డ్ అని మాటలు వచ్చేసినాయి, పరిపూర్ణమైన మాటలు వచ్చేసినాయి, దాన్ని మించిన మాటలు వచ్చేసినాయి. సరే, ఆ దాన్ని మించిన మాటలు ఇప్పుడు వచ్చేసినాయి. ఇప్పుడు స్థిరమైన వాక్యం మనకు వచ్చేసింది. స్థిరమైన వాక్యమే కాదని ఎవరన్నారు? బలమైన వాక్యమే కాదని ఎవరన్నారు? వెలిగించే వాక్యమే కాదని ఎవరన్నారు? కానీ వెలిగించే వాక్యం కాబట్టి, ఇప్పుడు వెలిగించే వాక్యం వచ్చేసింది కాబట్టి మనకు ప్రవచనాలు అవసరం లేదు, బోధ అవసరం లేదు, కృపావరాలు అవసరం లేదు అని ఒక్క బోధకుడైనా ఎక్కడైనా డైరెక్ట్గా కోడ్ చేశారా? వెలిగించే వాక్యం కాబట్టి, ఇప్పుడు వెలిగించే వాక్యం వచ్చేసింది కాబట్టి మనకు ప్రవచనాలు అవసరం లేదు, బోధ అవసరం లేదు, కృపావరాలు అవసరం లేదు అని ఒక్క బోధకుడైనా ఎక్కడైనా డైరెక్ట్గా కోడ్ చేశారా? ఇక్కడ ఉన్న వాళ్ళు చెప్పాలి, ఎవరైనా కోడ్ చేశారా? ఏమండి? ఓకే ఉండండి ఒక్క నిమిషం, నేను మర్చిపోతాను మళ్ళీ, కంగారు పడకండి. మరలా ఈయన జాన్కోయ్ గారు మనల్ని గలతీ పత్రిక తీసుకెళ్లారు, ప్రయాణం చేయించి గలతీలకు సంఘంలోకి తీసుకెళ్లారు. గలతీ సంఘంలోకి తీసుకెళ్ళి అక్కడ 3:1 చూపించారు. అద్భుతమైన వాక్యం చూపించారండి, ఆయనకు వందనాలు. ఓ అవివేకులైన గలతీలారా, మిమ్మును ఎవడు భ్రమపెట్టెను? సిలువ వేయబడినట్టుగా యేసుక్రీస్తు మీ కన్నుల ఎదుట ప్రదర్శింపబడెను కదా. అప్పుడు ఈ వివరణ ఏంటంటే, యేసుక్రీస్తు కళ్ళ ముందు కనబడిపోయాడు వాక్యం ద్వారా. మరి అలాంటప్పుడు ఇంకా అద్భుతాలు ఎందుకు?
అని ఒక ప్రశ్న మనకు వచ్చింది. మరి 5వ రిఫరెన్స్ ఎందుకు చదవలేదు? అక్కడే ప్రదర్శింపబడిపోయాడు కదా, అక్కడే యేసుక్రీస్తు వచ్చేసాడు కదా. అప్పుడు వాళ్ళకి ఏం అవసరమైంది? అదే సంఘానికి అదే వచనాల్లో కింద ఏం అవసరమైంది? 5వ రిఫరెన్స్లో 4-5 చదువుతున్నాను. వ్యర్థముగానే ఇన్ని కష్టములు అనుభవించితిరా, అది నిజముగానే వ్యర్థమగున, ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించువాడు. మీలో అద్భుతములు. ఇప్పుడు వాక్యం చెప్తే స్పష్టంగా యేసుక్రీస్తు కళ్ళారా సినిమా చేసినట్టు కనపడిపోయాడు. ఇంక వరాలేంటి? ఎవరికి అవసరం? మరి అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడ? మరి అదే సంఘంలో కన్నులారా యేసుక్రీస్తుని చూపించేసినారా సినిమా చేసినట్టు కనపడిపోయాడు. ఇంక వరాలేంటి? ఎవరికి అవసరం? మరి అద్భుతాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇక్కడ? మరి అదే సంఘంలో కన్నులారా యేసుక్రీస్తుని చూపించేసినా కూడా మళ్ళీ అదే సంఘంలో ఏం జరుగుతున్నాయి? ఇక్కడ సేమ్ రిఫరెన్స్లో అద్భుతాలు జరుగుతున్నాయి. అంటే అద్భుతాలు జరుగుతున్నాయంటే కృపావరాలు ఉన్నాయనా లేవనా? వాక్యము శక్తివంతమైనదే, దానికి నేను ఫుల్ యాక్సెప్టేషను. వాక్యము బలమైనదే, వాక్యము స్థిరమైనదే, వాక్యము వెలిగించేదే. వెలిగించే అంత గొప్ప వాక్యమైనను కూడా కృపావరాలు ఆ రోజు యేసుక్రీస్తు కాలంలో మహాజ్ఞానవంతుడైన యేసుక్రీస్తు బోధించినప్పుడు అద్భుతాలు జరగవలసి వచ్చింది. ఆ తర్వాత వచ్చిన శిష్యులు కూడా ఉన్నతమైన వాక్యాలు ప్రజలకు బోధించినా కూడా అప్పుడు కూడా ఆ గొప్ప వాక్య పరిచర్యలో కూడా అద్భుతాలు అవసరమైనవి. ఇప్పుడు మనమున్నప్పుడు కృపావరాలు లేకపోతే మనం ఏమైపోతామండి? మన పరిచర్యలు ఏమైపోతాయండి? ఖచ్చితంగా మన వాక్యంతో పాటు, వెలిగించే వాక్యంతో పాటు 100% కృపావరాలు ఉన్నాయి, ఉంటాయి. ప్రతి రెఫరెన్స్లో కూడా అదే బైబిల్ చూపిస్తుంది. ఇక ఈ వాక్యం గురించే నేను చెప్పుకుంటూ పోతే ఇంకో 2 పాయింట్లు ఉన్నాయి, టైం సరిపోదు కాబట్టి. అయ్యగారు ఏమడిగారంటే కొందరిని బోధకులుగాను, కొందరిని అపోస్తలులుగాను. ఇది ఆఫ్టర్ లంచ్ మీరు మాట్లాడకూడదు. జస్ట్ 2 నిమిషాలు అంతే, 2 నిమిషాలు సింపుల్. అంటే మళ్ళీ మనకి 2 పాయింట్లు గుర్తుపెట్టుకోండి, రాసుకోండి. 2 పాయింట్లు రాసుకోండి, మీరే మాట్లాడదురు కదా. అవి అరోరా గారు ఏమో మాట్లాడాలనుకుంటున్నారు, మాట్లాడిన తర్వాత మనం ఈ సెషన్ ముగించుకుందాం. క్రాంతి కుమార్ గారు మీకు మధ్యాహ్నం అవకాశం ఉంటుందని చెప్పిన ఆ 2 దేని గురించి మీరు కౌంటర్గా మీరు సమాధానాలు ఇస్తున్నారు, కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికే మహిమ, ఘనత, ప్రభావము చెల్లిస్తూ మరొక సెషన్లో, ఈ 2వ సెషన్లో మొదటి భాగం ఏదైతే మనం మాట్లాడుకున్నామో ఆ విషయంలో మరి ఒక్క మాటకు మాత్రమే నేను తిరిగి సమాధానం రిఫరెన్స్ ద్వారా చెప్పడం జరిగింది. అలాగే మరొక 2 విషయాలు చెప్పబోతుండగా సమయం సరిపోకపోవడంతో ఇప్పుడు మళ్ళా ఆ విషయాలు చెప్పమని నాకు అవకాశం ఇచ్చారు. కాబట్టి ఇక నేను చెప్పబోయే మరొక 2 విషయాలు ఏంటంటే, సహోదరులు మాట్లాడుతూ కొందరిని బోధకులుగాను, కొందరిని అపోస్తలుగాను, కొందరిని ప్రవక్తలుగాను అనే విషయం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలోనే 28వ వచనం నుంచి పౌలు గారు ఈ విషయాలు రాసుకొచ్చారు. ఇక్కడ ఏం రాశారంటే, దేవుడు సంఘములో మొదట కొందరిని అపోస్తలుగాను, పిమ్మట కొందరిని ప్రవక్తలుగాను, పిమ్మట కొందరిని బోధకులుగాను, అటు పిమ్మట కొందరిని అద్భుతములు చేయువారుగాను, తరువాత కొందరిని స్వస్థపరచు కృపావరములు కలిగిన వారుగాను, కొందరిని ఉపకారములు చేయువారుగాను, కొందరిని ప్రభుత్వములు చేయువారుగాను, కొందరిని నానా భాషలు మాట్లాడేవారిని గాను నియమించెను. అందరూ అపోస్తలులా? అందరూ ప్రవక్తలా? అందరూ స్వస్థపరచు కృపావరములు గలవారా? అందరూ భాషలతో మాట్లాడుచున్నారా? అందరూ ఆ భాషలకు అర్థం చెప్పుచున్నారా? ఇది ప్రశ్న. మరి మీరు అందరికీ, అంటే ఈ ప్రశ్న ఎందుకు వచ్చింది? అయినను అందరి ప్రయోజనము కొరకు కృపావరాలు ఇవ్వబడ్డాయని చెప్పారు కదా, మరి కొందరికి అని ఎలా చెప్తారు అనేది వారు అడిగిన ప్రశ్న. దానికి సమాధానం ఏంటంటే, రోమీయులకు రాసిన పత్రికలో పౌలు గారు 12వ అధ్యాయం 6వ వచనంలో మనం గమనిస్తే అక్కడ ఒక మాట అంటారు, మనకు అనుగ్రహింపబడిన
కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేరువేరు కృపావరములు. ఇప్పుడు కృపావరాలు అందరికీ, అది పౌలు గారే చెప్పారు. ఇక్కడ 12వ అధ్యాయం 1 కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 7వ వచనం నుంచి ఏమంటే అందరికీ పంచిస్తానని కూడా చెప్పాడు. మళ్ళీ ఆయనే కొందరికి అన్నాడు. అంటే కొందరికి అన్నాడు కాబట్టి ఇప్పుడు ఉదాహరణకి సంఘంలో నేను బోధకుడిని, నా దగ్గర ఒక 100 మంది విశ్వాసులు ఉన్నారు. అక్కడ బోధ చేసే వరం ఎవరికి ఇచ్చారంటే నాకు ఇచ్చాడు. ఇప్పుడు 100 మంది సంఘస్థులకి బోధ చేసే వరం ఇవ్వవలసిన అవసరం లేదు. వాళ్ళు వింటారు, నేను బోధిస్తాను. మరి వాళ్ళకి ఏంటి అంటే అందులో కొంతమంది భాషలు మాట్లాడచ్చు, కొంతమంది ప్రవచనాలు చెప్పచ్చు, మరి కొంతమంది పరిచర్యలో ఉంటారు, మరి కొంతమంది ప్రవచనాలు చెప్తారు. ఇప్పుడు కృపావరాలు అందరికీ అంటే అర్థం ఏంటంటే అన్ని కాలాల్లో అందరికంటే అన్ని కాలాల్లో అందరికీ. అయితే ఆ అందరికీలో దేవుడు ఎవరిని ఏ కృపావరంతో వాడుకోవాలన్నాడో వాళ్ళకి ఆ గిఫ్ట్ పంచి ఇచ్చుచు, అంటే ఒకరికొక్కొక్క గిఫ్ట్ అందరికి ఇస్తాడు. కానీ ఎవరు ఎలా వాడబడ్డాలో దేవుని చిత్తమై ఉంది. నేను బోధకుడిని అవ్వాలి అని దేవుని చిత్తమై ఉంది, అందుకు నాకు అది ఇచ్చాడు. సంఘంలో ఇంకొకరికి ప్రవచన వరం చెప్పాలని దేవుని చిత్తమై ఉంది, అందుకని వాళ్ళకి ప్రవచన వరం ఇస్తారు. అందుకని వేరువేరు కృపావరములు కలిగి ఉన్నాం. అందరం కలిగి ఉన్నాం, కానీ వేరువేరు కృపావరాలు కలిగి ఉన్నాం. కాబట్టి అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు కూడా సంఘంలో అదే జరుగుతుంది. ఇప్పటికి కూడా బోధకుడు ఉన్నాడు, ప్రవచించేవాడు ఉన్నాడు, భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు, అద్భుతాలు చెప్పేవాళ్ళు ఉన్నారు, పరిచర్య చేసేవాళ్ళు ఉన్నారు. ఒకవేళ అందరికీ అన్నీ ఇచ్చేసారనుకోండి, సంఘంలో ప్రేమ అనేది ఉండకపోవచ్చు. ఎందుకంటే అందరూ బోధించేవాళ్ళు అయితే వినేవాళ్ళు ఎవరు ఉంటారు? అందుకని దేవుడు ఎవరికి ఏది ఇవ్వాలో అదే ఇచ్చాడు. అందరూ భాషలు మాట్లాడేసేవాళ్ళు అయితే ఇప్పుడు ఈ కృపావరాలని ఇదే అధ్యాయంలో శరీర అవయవాలకు పోలుస్తూ మాట్లాడాడు. కన్ను పని కన్నుదే, చెవి పని చెవిదే, కానీ అన్నీ కలిపి శరీరానికి ఉపయోగకరమైన పనే చేస్తున్నారు. కన్ను పని చెవి చేయదు, చెవి పని కన్ను చేయదు, దేని పని దానిదే. కృపావరాలు ఉన్నాయి, అవి అందరికీ ఉన్నాయి, కానీ ఒక్కొక్క కృపావరం ఒక్కొక్కరికి పంచి ఇచ్చాడు. ఇది ఈ ప్రశ్నకి జవాబు. మరొక ప్రశ్న ఏంటంటే అంచె దినములు అనే ప్రశ్న వేసినప్పుడు బ్రదర్ ఏమన్నారంటే అంచె దినముల్లో మరి ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఉన్నవన్నీ జరిగిపోవాలి కదా, చంద్రుడు ఎర్రగా మారిపోవడం ఇవన్నీ జరిగిపోవాలి కదా. మేము అదే చెప్తున్నాం, ఇంకా జరగలేదనే మేము చెప్తున్నాం, ఇంకా అంచె దినాలు కొనసాగుతున్నాయని మేము చెప్తున్నాం. అవి జరిగినప్పటికీ అవి జరిగేదాకా కృపావరాలు కూడా ఉంటాయని చెప్తున్నాం. ఇక్కడతో కంక్లూజన్. ఓకే, అడగండి మీరు. ఎందుకంటే క్రాంతి గారు సాల్మన్ రాజు గారు వాదనకు లేదా ఆయన ప్రతిపాదనకు కౌంటర్గా మాట్లాడారు కాబట్టి సాల్మన్ రాజుతో మాట్లాడారు. అంటే ఆ ప్రవచనము అక్కడతోనే కాకుండా కంటిన్యూ అయినట్టుగా కూడా కనబడుతుంది. సర్వజనులు అంటే 120 మందేనా 12 మందేనా లేక ఏమని మనుషులందరూ అన్నదానికి మీరు 3వ సెషన్లో సమాధానం సిద్ధపడండి. క్రాంతి గారు మీరు మాట్లాడండి. ఓకే, ప్రభు నామాన అందరికీ వందనాలండి. చాలా ప్రశ్నలు నా మీద ఉన్నాయి, నా ముందు ఉన్నాయి ఇప్పుడు. కాకపోతే ఎంత టైం ఉందో, మాత్రం 7 నిమిషాలే ఉంది. బాగా చెప్తున్నారు. మీరు అందరూ మాట్లాడినప్పుడు ఇంకా ఉన్నాయా అని అడిగారు ఆయన. నన్ను కూడా అలాగే అడగాలి ఇప్పుడు. అది ఇప్పుడు మొట్టమొదటిగా నేను మాట్లాడిన సెషన్ తర్వాత భాషల గురించి ప్రత్యేకంగా సాల్మన్ గారు మాట్లాడారు. ప్రత్యేకంగా ఆయన తీసుకున్న సబ్జెక్ట్ నాకు ఏమర్థమైందంటే ఆయన కృపావరాలు ఉన్నాయంటున్నారు, ఒక పక్క నుంచి ఉన్నాయంటూ భాషలు మాత్రం ఎవరూ మాట్లాడలేదు అన్నట్టుగా ఆయన చెప్పుకొచ్చారు. భాషలు ఎవరూ మాట్లాడలేదు అనడానికి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలోనే చాలా స్పష్టమైన వచనం ఉంది. అందరికీ తెలిసిన వచనం, ఇది కొత్తదేం కాదు. అందరూ పరిశుద్ధాత్మ నిండిన వారై ఆత్మ వారికి వాక్శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలతో మాట్లాడసాగిరి. అందరూ అని ఉందా, 12 మంది అనే ఉందా? 120 మంది ఉన్నారు ఇక్కడ ఇందులో. కానీ ఇక్కడ రాసిన వచనం ఏంటంటే అందరూ అంటే ఒకవేళ అక్కడ 12 మందికే కనుక మీరు చెప్పినట్టు వాక్శక్తి వస్తే బైబిల్ అబద్ధం చెప్పిందని అనాలి. ఇక అంతే, దానికి ఇంకో దారి లేదు. బైబిల్లో పొరపాటు రాసేసారండి అని అనాలి. మాట్లాడకండి ఎవరు కూడా.
నేను మాట్లాడతాను. కాబట్టి అన్య భాషలతో మాట్లాడసాగిరి అంటే అక్కడ ఎవ్వరు భాషలతో మాట్లాడలేదు అన్నారు. నేను రాసుకున్నాను, ఎవ్వరూ భాషలతో మాట్లాడలేదు. ఎవ్వరూ భాషలతో మాట్లాడకపోతే అన్య భాషలతో మాట్లాడసాగిరి అని రాయవలసిన అవసరం కూడా అక్కడ లేదు. తర్వాత నాకు అంగీకారం కాలేదు. ఎందుకు ఒక మాట, వారు కొరింథీ పట్టణస్థులు అంతకుముందు విగ్రహారాధన చేశారు, వాళ్ళకి భాషలు మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఎక్కడ ఆ విగ్రహారాధన చేసే దగ్గర వాళ్ళకి భాషలు మాట్లాడడం అలవాటు అయిపోయింది. ఆ అలవాటును తెచ్చి సంఘంలో పెట్టారు. అది ఆ అలవాటు ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకంటే అన్యజనుల్లో నుంచి వచ్చింది అన్నట్టుగా మరి నాకు అయితే అర్థమైంది. ఆ రీతిలో అన్నారో లేకపోతే ఇంకో రకంగా అన్నారో మరి నాకు తెలీదు. అయితే అప్పుడు అన్యజనుల్లోంచే కనుక భాషలు తీసుకొచ్చి సంఘంలో పెడితే పౌలు గారు ఏమనాలి? అన్యజనుల్లోంచి తీసుకొచ్చి ఇందులో పెట్టారు, అసలు భాషల వరం లేదు, భాషలు అనేవి మాట్లాడకండి అని గద్దించాలి. అంతేగాని మీరందరూ భాషలతో మాట్లాడవాలని నేను కోరుచున్నాను అంటాడు. మీకంటే ఎక్కువ భాషలు నేను మాట్లాడుచున్నాను అంటే ఈయన ఏ విగ్రహారాధన నుంచి తెచ్చాడో, ఈయన ఏ ఊర్లో విగ్రహారాధన చేసి నేర్చుకుని ఈయన భాషలు మాట్లాడేస్తున్నాడో దానికి కూడా క్లారిటీ ఇవ్వాలి. భాషలతో మాట్లాడారు అక్కడ, అన్య భాషలో, నానా భాషలో అంటే మనుషుల భాషలో. అన్య భాషలు అంటే మనుషుల భాషలో అర్థమవుతాయి, ఇతర భాష ఉన్నవాడికి అర్థమవుతాయి. నానా భాషలు అంటే దేవదూతల భాషలో, అతడు దేవునితో మాట్లాడుకుంటున్నాడు, అది దేవునికి అతనికి తప్ప బయట ఉన్నవాడికి అర్థం కాదు. ఇది పూర్తి క్లారిటీ 13వ అధ్యాయంలోనే 14వ అధ్యాయంలోనే చాలా పూర్తి క్లారిటీ ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత కూడా ఆ భాషలు ఏంటో అని మనం అడగడం అసాధ్యం. అలాగే కొన్నేళ్ళు ఇంటి దగ్గర కూడా భాషలు మాట్లాడారు. వాళ్ళు ఇతర భాషలో ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరికీ బోధ అర్థం కావాలని మాట్లాడలేదు. వాళ్ళు కొత్త వాళ్ళు దేవుని సన్నిధికి, వాళ్ళకి ఏం తెలదు, కానీ వాళ్ళ చేత కూడా దేవుడు భాషలు మాట్లాడించేశాడు. అంటే అర్థం ఏంటంటే ఒక గుర్తు అనమాట అండి. దేవుని శక్తి మీ మీదకి దిగొచ్చింది, దేవుని శక్తి చేత వీళ్ళు నింపబడిపోయారు అనే గుర్తు వారిలో కనబడడానికే దేవుడు అక్కడ అద్భుతాన్ని చేసుకొచ్చాడు. ఇది ఇలా ఉంచితే మనం ఇంకా కొంచెం మనం ముందుకు వెళ్ళిపోతే 12 మందికే భాష వచ్చింది అనేది మాత్రం చాలా ఇది పెద్ద పొరపాటు. ఇది 12 మందికే కాదు, అందరికీ అక్కడ ఉన్న 120 మందికి కూడా భాష మాట్లాడారు. గలిలీలు కారా అని కూడా అక్కడ మాట అన్నారు. తర్వాత జాన్కోయ్య గారి దగ్గరికి వస్తే ఈయన అన్నారు అద్భుతం అంటే ఒక్కొక్కటి పూర్తి చేయాలి కదా, కంగారు పడుతున్నాను అందుకని, అద్భుతం వాక్యం ద్వారా జరుగుతుంది అన్నారు. నాకు ఇక్కడ ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నాకు కొత్తగా నేర్చుకున్నది ఏంటంటే, ఇక్కడ అసలు 2 పార్టీలు లేరు, అసలు ఒక పార్టీ ఉన్నారు. పొద్దున్నుంచి చూస్తున్నాను నేను, అసలు రెండో పార్టీ వాళ్ళు ఎవరో నాకు తెలుస్తలే. ఏమంటే దేనికి వాదించుకుంటున్నామో ఇక్కడ అసలు క్లారిటీ లేదు. అందరూ కూడా ఏమన్నారంటే అద్భుతాలు ఉన్నాయంటున్నారు. ఒకలో ప్రవచన వరం ఆయన మాట్లాడుతూ అబ్రహాం గారు నాన్నగారు మాట్లాడుతూ అన్నారు, ఆయన నేను వరాలు లేవు అనే కోవ నుంచి వచ్చానని భాషలు మానేయమన్నాడు, ప్రవచనాలు మాట్లాడమన్నాడు అని గంటసేపు చెప్పారు ఆయన. దాన్ని బట్టి నాకేం అర్థమైంది అంటే ఆయన ఎంతవరకు ఒప్పుకుంటున్నారంటే భాషల దగ్గర కనిపించో కొంచెం అవుతున్నారు తప్ప ప్రవచనం ఉందని చెప్తున్నారు. అంటే ప్రవచనం ఉంది అంటే వరం ఉన్నట్టే కదా, అక్కడ క్లియర్ అయిపోయింది. ఇక్కడ రెండోది వస్తే మా నాన్నగారి దగ్గరికి వస్తే ఈయనంటారు వాక్యం చెప్తున్నప్పుడు అద్భుతం జరుగుతుంది తప్ప అది కృపావరం కాదు అంటారు. అది అప్పుడు అపోస్తులు చేసింది కాదు, ఇప్పుడు కొత్తగా వచ్చింది. ఎవరు చెప్పారు బైబిల్లో? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం అప్పుడున్నదే, కానీ కృపావరం అని పేరు పెట్టారు దానికి. ఎవరో అపోస్తుల పౌలు గారు. ఆ పేరు మీకు నచ్చక అది కృపావరం కాదు కానీ ఉంది, ఆ పేరు తీసేయండి. కానీ అప్పుడున్నది ఇప్పుడు కూడా జరుగుతుంది. అప్పుడు ఎలా ఉందో చూడండి, వాక్యం వింటే అద్భుతం జరుగుతుంది కదా, సేమ్ అదే జరుగుతుంది ఇక్కడ కూడా. చూడండి అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం శాంపుల్. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 6వ వచనం. జనసమూహములు విని, అంటే వాక్యం వింటున్నారు ఇక్కడ సమరయ పట్టణంలో, జనసమూహములు విని పిలుపు చేసిన సూచక క్రియలను చూసినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనస్సుతో లక్ష్యముంచగా అనేకులకు పట్టిన అపవిత్రాత్మలు పెద్ద కేక వేసి వదిలిపోయిను, పక్షవాయువు గలవారును కుంటివారును అనేకులకు స్వస్థత పొందిరి, అందుకు ఆ పట్టణంలో మిగిలి సంతోషం కలిగెను. అంటే వాక్యం చెప్తుంటే విని
అతడు చెప్పిన మాటలు యందు లక్ష్యముంచగా. ఈయన ఏం చెప్పారు? అప్పుడు వేరు, అప్పుడు వరం వచ్చేసి చేసేసారు, కానీ ఇప్పుడైతే వాక్యం వెంటంటే జరుగుతుంది. అప్పుడు కూడా అదే జరిగింది. అప్పుడు కూడా వాక్యం వింటున్నప్పుడే, వాక్యం చెప్తుండగానే జరిగింది. దానికే ఈ అపోస్తులు కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత దానికి పేరెట్టుకున్నారు. ఏంటంటే కృపావరాలు ఇయ్యి, ఈ దేవుడు మాకు వరాలు ఇచ్చాడు, ఆ వరాల ద్వారా ఇలా జరుగుతున్నాయి అని చెప్పారు. కానీ అది కృపావరం కాదు, అద్భుతం జరుగుతుంది. అంటే దేవుడిచ్చిన వరం అంటే ఏంటి? గిఫ్ట్ అంటే సంఘంలో ఒక అద్భుతం జరిగిందండి, అయ్యగారి ద్వారా ఒక అద్భుతం జరిగింది అంటే ఇప్పుడు గిఫ్ట్ అని చెప్పాలా? లేదండి, వేరే చోట నుంచి వచ్చిందండి, అది వేరే పక్క నుంచి వచ్చిందండి. అది అసలు బైబిల్కి సంబంధం లేదంటే ఎలా కుదురుతుంది? బైబిల్లోంచి వచ్చినాయి అన్నీ. ఈ రోజున సంఘంలో ఉన్న బైబిల్లో ఉన్న యేసు ప్రభువే ఈ రోజున సంఘంలో ఉన్నాడు. బైబిల్లో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడే ఈ రోజున సంఘంలో ఉన్నాడు. బైబిల్లో ఉన్న బోధ ఈ రోజున సంఘం పాటించాలి. మరి అలాంటప్పుడు బైబిల్లో ఉన్న కృపావరం కాకుండా మళ్ళీ వేరే పక్క నుంచి అద్భుతం ఎలా జరుగుతుంది? ఇప్పుడు ఈ రోజున మీరు అద్భుతం జరుగుతుందని ఒప్పుకున్నారు అంటే అర్థం ఏంటంటే రే పక్కలో దుడిపెట్టింది. ఈ రోజుతోనే జానుకోయ్య గారు అద్భుతాలు ఉన్నాయి. అద్భుతాలంటే ఏంటి? కృపావరాల్లో ఇంక్లూడ్ చేశాడు పౌలు గారు. వాటిని నెట్టుకెళ్ళిన తర్వాత అద్భుతాలంటే కృపావరాలు ఇయ్యి అంటే ముందు అద్భుతాలు అపొస్తలుల కార్యాలు అద్భుతాలు చేశారు, సూచక్రియలు చేశారు, స్వస్థత వరాలు చేశారు. ఇవన్నీ చేసుకుంటే వెళ్ళిపోతుంటే కొరింథీ పత్రికలోకి వెళ్ళిన తర్వాత వాటికి పేర్లు పెట్టారు. ఏంటి ఇవన్నీ ఏమనుకుంటున్నారు? కృపావరాలు. పరిశుద్ధాత్మ దేవుడు మాకు అందరికీ పంచి ఇచ్చాడు. అందులో ఈ కృపావరాల్లో ఏమేమి ఉన్నాయి అది ఆ లిస్ట్ రాశాడు. ఆ లిస్ట్ ఎలా ఉంటుంది? ఒకడు స్వస్థపరచు వరం ఉంది, ఒకడు విశ్వాసం అని ఉంది. ఆ కృపావరాలు ఏంటో ఒకసారి చెప్పండి, ఆత్మవరాలు ఏంటో ఖచ్చితంగా చెప్తున్నాను చూడండి. అయినను అందరి ప్రయోజన నిమిత్తం, మళ్ళీ చెప్తున్నాం, కొందరికే అని నిరూపించలేదు. ఏమంటే వీళ్ళు ఏ వచ్చిన చూపించినా మాకు అనుకూలమైన రిఫరెన్సెస్ చూపించున్నారు, కానీ మేము కౌంటర్ అవ్వడానికి ఎప్పటిదాకా మేము గించుకోవడానికి ఇక్కడ నేను ఇన్ని రాసుకోవడానికి కొత్త రిఫరెన్స్ రాసుకోవడానికి దారి లేదు నాకు. వాళ్ళు చెప్పిన రిఫరెన్సే నాకు సరిపోతుంది, నేను బోధించడానికి నాకు సరిపోతుంది. వాళ్ళు ఏ రిఫరెన్స్ చూపించారో అక్కడే కృపావరం ఉందని తేలిపోతుంది. వాళ్ళు ఇండైరెక్ట్గా ఏంటంటే ఇక్కడ నాకు అర్థం కావాలన్న విషయం ఏంటంటే ఇండైరెక్ట్గా అద్భుతాలు ఉన్నాయా? ఉన్నాయి. ఒకరు ప్రవచనం ఉందా? ఉంది అంటున్నారు. ఇంకొకరు మిగతా కృపావరాలు ఉన్నాయా? భాషలు తప్ప ఉన్నాయి అంటున్నారు. అంటే కొన్నిటి దగ్గర వీళ్ళకి ఏదో అభిప్రాయ భేదాలు, ఈ అభిప్రాయ భేదాలు కూడా ఎక్కడి నుంచి వచ్చినాయో కూడా మన దగ్గర బయట పెట్టేశారు. ఎలా బయట పెట్టేశారు అంటే పలానా చోట పాస్టర్ గారు తప్పు చేశాడు, అక్కడ ఏదో ప్రవచనం తప్పు జరిగింది, లేకపోతే ఇక్కడ ఏదో అద్భుతాలు చేయలేకపోయారు. ఈ రోజుల్లో ఎవడున్నాడండి అద్భుతాలు చేసేవాడు? మొదటి శతాబ్ద కాలం నుంచి నిజంగా చెప్తున్నాను, జానుకోయ్య గారికి చెప్తున్నాను, మొదటి శతాబ్ద కాలం బైబిల్ పూర్తయిపోయిన తర్వాత ఇప్పటి వరకు ఈ 2000 సంవత్సరాల్లో కొన్ని వందల పుస్తకాలు వచ్చినాయి. చనిపోయిన వారు లేపబడిన సాక్ష్యాలు అండి, సేవకుల ద్వారా చేయబడిన రూఢైన అద్భుతకాలు కొన్ని వందల పుస్తకాలు వచ్చినాయి. కానీ అవి మనకు లెక్క కాదు. విషం తాగిన బ్రతికిన వారు ఉన్నారు, కాటేసిన బ్రతికిన వారు ఉన్నారు. మరి వాటన్నిటిని మనం ఎలా తీసి పడేస్తాం? అనుభవాలు కదా. ఇంకొక విషయం ఏంటంటే అసలు మనం ఎంతసేపు డిబేట్ చేసుకుంటున్నాం కానీ పరిశుద్ధాత్మ ఎప్పుడు పౌలు గారు ఒక మాట అనేసాడు. క్రాంతి గారు సమయం అయింది, తర్వాత సెషన్లో మాట్లాడుకోవచ్చా? అంటే 5 నిమిషాలు దాటి అయిపోయింది. ఓకే, మీరు టిక్ పెట్టేసుకోండి. ఇప్పటి వరకు చాలా విషయాలు మాట్లాడారు. ఇవ్వకూడదు, 3వ సెషన్లోకి వెళ్ళిపోతుంది. ఎందుకు ఇవ్వకూడదు అంటే మీరు ముందు చెప్పినట్లు నాకు చాలా చెప్పు అవకాశం ఇవ్వలే. క్రాంతి గారు మనం 3వ సెషన్లో కంటిన్యూ చేద్దాం. నాకు 2 నిమిషాలు ఉన్నాయండి, ఆ 2 నిమిషాలు మీరు తినేకండి, నాకు ఇచ్చేయండి. 2 నిమిషాలు అయితే ఓకే ఓకే, నేను అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తాను, న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాను. నా 2 నిమిషాలు కూడా మధ్యలో మాట్లాడేస్తున్నాను. ప్లీజ్ ఒక్కసారి. ఈయన ఈ వరాలు ఆగిపోయినాయి అని ఎక్కడైనా బైబిల్లో చూపిస్తారేమో, ఇన్నిసార్లు బైబిల్ చదివేసినా మాకు కనబడలేదు అని ఎంత ఆసక్తిగా ఎదురు చూస్తుంటే ఈయన అటు తిప్పి ఇటు తిప్పి 13వ అధ్యాయంలోకి తీసుకెళ్ళాడు. ఎక్కడికి? కొరింథీయులకు రాసిన పత్రిక అదా? ఒక మాట ఆయన ఇంకో 2 నిమిషాలు తీసుకుంటాడు ఆయన, మీరు మధ్యలో మాట్లాడకండి. నెక్స్ట్ సెక్షన్ మాట్లాడదాం అయితే, ఎందుకంటే ఇక్కడ ఇది పెద్ద సెక్షన్ అంటున్నారు కదా ఆయన. క్రాంతి గారి ఈ లోపు ఎక్కువ ఆలోచించుకోవచ్చు 3వ సెషన్లో. సో నేను ఒక ప్రశ్నతో మొదటి సెషన్ ముగించాను. బెస్ట్. ఇప్పుడు క్రాంత్ కుమార్ గారు జానుకోయ్య గారికి కౌంటర్గా మిగిలిన 2 విషయాలు అవి ఉన్నాయన్నారు. వాటిని ప్రశ్నలుగానే మీరు వివరించి సంధించండి, ఆయన సమాధానం ఇస్తారు. నెక్స్ట్ అందరము ఈ 3వ సెషన్ ప్రైమ్ టైం, ఇది చాలా వాల్యుబుల్ టైం, ఇది మనం దీనిని సద్వినియోగం చేసుకోవాలి.
ఖచ్చితంగా ఒక క్లారిటీ అనేది మనం ఇవ్వగలగాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ యొక్క చర్చిలో పాలు పొందిన దేవుని సేవకులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. మరి ఇందాక సెషన్లో నేను చెప్తూ ఆగిపోయిన సందర్భాలు అంటే కొన్ని ఉన్నాయి కాబట్టి వాటిని చెప్పాలన్న ఆశ నాకు ఉంది. అవేంటంటే మన సహోదరులు చెప్తూ ఆ రోజున పౌలు గారు కానీ పేతురు గారు కానీ వారు నీడ తగిలితే అద్భుతాలు జరిగినాయి, వాళ్ళ యొక్క వస్త్రాలు తగిలితేనే అద్భుతాలు జరిగినాయి. కాబట్టి ఈ రోజున అలా చేసేవాళ్ళు ఎవరున్నారు అని వారు ప్రశ్నించారు. అసలు మన చర్చ ఏంటంటే బైబిల్లో ఏముంది, బైబిల్ ఏం చెప్పింది, బైబిల్ ప్రకారం మనం ఏం నేర్చుకుంటున్నాం, అక్కడ వరకునే చర్చ అని అన్న చెప్పారు. అంతే తప్ప ఈ రోజున ఏం జరుగుతుంది, ఎవరెవరు ఏం చేశారు, ఎవరెవరు చేయలేదు అనేది అసలు చర్చ కాదు. ఈరోజు చేసేవాళ్ళు ఉండొచ్చు, చేయకపోయిన వాళ్ళు ఉండొచ్చు, కానీ ఒకరు చేశారు ఒకరు చేయలేదు అన్నది అది ప్రామాణికం, మనకు అది అవ్వదు. కాబట్టి బైబిల్ చెప్పిన దాన్ని మాత్రమే మనం ప్రామాణికంగా తీసుకోవాలి అనేదాన్ని ఈ చర్చలో నేను ఫాలో అవుతున్నాను. అయితే బైబిల్ ప్రకారమే మనం చూస్తే ఒక్కొక్క సమయంలో మన సహోదరులు ఎవరో కూడా దాన్ని చెప్పారు, పౌలు గారికే రోగం వస్తే, పౌలు గారికే బలహీనత వస్తే అది తగ్గలేదు. అంటే దేవుడు తన చిత్త ప్రకారంగా ఏ టైంలో ఏ అద్భుతం చేయాలో చేయించుకున్నాడు, అది ఆయన చిత్తం. అది అంతే తప్ప అప్పుడు జరిగింది ఇప్పుడు జరగలేదంటే కుదరదు. ఆయన చిత్తమైనప్పుడు ఎప్పుడైనా జరుగుతుంది. తర్వాత రెండోది ఏంటంటే తిమోతికి రాసిన 2వ పత్రిక 4:20లో ఒక మాట ఉంటుంది, ఎరస్తు కొరింథులో నిలిచిపోయిన త్రోఫీము రోగి అయి ఉన్నందున అతన్ని మిలేతులో విడిచి వచ్చితిమి. త్రోఫీము రోగి అయి ఉన్నాడు, అందుకు అతన్ని వదిలేసి వచ్చామంటున్నాడు ఈయన. త్రోఫీము రోగి అయితే ఈయన వెంటనే స్వస్థపరిచి తీసుకొచ్చేయాలి కదా, కానీ వదిలేసి వచ్చాను అన్నాడు. ఈయన నీడబడితే అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఈయన వస్త్రాలు జరిగితే అద్భుతాలు జరిగిపోతున్నాయి. ఈయన శిష్యులు, ఈయన తోటి సేవకులు, పరిచారకులు ఒక వ్యక్తి రోగి అయి ఉంటే వెంటనే స్వస్థత జరగలే. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అప్పుడు జరిగిపోయినాయి కాబట్టి ఇంకెప్పుడు అలాగే జరిగిపోతాయి అనేది ప్రామాణికం కాదు. దేవుని చిత్తమైనప్పుడు ఆ ప్రాంతంలో అది అవసరమైనప్పుడు ఖచ్చితంగా ఆ రోజైనా ఈ రోజైనా ఎప్పుడైనా దేవుడు జరిగిస్తాడు. ఆయన చిత్తం కాదనుకోండి, ఆ పౌలు గారు ఇప్పుడు దిగి వచ్చినా కూడా ఆయన చిత్తం కాలేనప్పుడు అది జరగదు. అది నా యొక్క నమ్మకం. తరువాత కృపావరాలు లేవు అన్నదానికి అంటే నేను ఆశపడుతున్నాను, ఎవరిని కించపరచట్లేదు, దయచేసి నేను క్షమించండి. నేను ఆశపడితే ఏంటంటే కృపావరాలు లేవు అనేవాళ్ళు నాకు తెలియని సబ్జెక్టు బైబిల్లో నుండి ఎక్కడో, అంటే నేను కూడా అంత పరిపూర్ణుని కాదు కాబట్టి ఎక్కడి నుంచో వీళ్ళు ఏదో ఒక రెఫరెన్స్ చూపిస్తారు, కన్ఫ్యూజ్ అయిపోయే రెఫరెన్స్ చూపిస్తారని నేను ఆశపడుతున్నాను. అది ఉదయం నుంచి కూడా నేను గమనించినప్పుడు మనం చదువుకున్న వచనాల్లోనే చుట్టూరు తిరుగుతుందో తప్ప కృపావరాలు లేవు అన్న కాడకు మాత్రం వెళ్ళినట్లు నాకు అర్థం కాలే. తరువాత కృపావరాలు లేవు అనడానికి 13వ అధ్యాయం దగ్గరికి వచ్చారు. కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం దగ్గరికి వచ్చారు. అక్కడ వచ్చిన తర్వాత 12వ అధ్యాయం చివరిలో కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించండి అన్నాడు. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గం చూపిస్తున్నాను అన్నాడు. ఇవే కాదు కానీ ఇంకా గొప్ప మార్గాన్ని కూడా నేను చూపిస్తున్నాను, మంచి అద్భుతమైన మార్గం చూపిస్తున్నానని 13వ అధ్యాయం స్టార్ట్ చేస్తూ అక్కడ ఎక్కువ ప్రిఫరెన్స్ దేనికి ఇచ్చాడంటే వీటన్నిటినీ కొంచెం తగ్గించి ప్రేమ అనేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడం అక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ చదవబడుతున్న వచనాల్లో మనుషుల భాషలతో దేవదూతల భాషలతో నేను మాట్లాడినను ప్రేమ లేని వాడినైతే మురోగడి కంచును గనగనలాడు తాళమునై ఇందును అన్నాడు. తర్వాత ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమంతయు ఎరిగినవాడనై కొండలను పెకలింపగల పరిపూర్ణ విశ్వాసం గలవాడనైనను ప్రేమ లేనివాడనైతే నేను వ్యర్థుడును. మొదట ఈ ప్రేమకుని ఇంకో దానికి పోటీ పెట్టాడు. ఏంటి? మనుషుల భాషలో దేవదూతల భాషలో
ప్రేమ పెట్టి ప్రేమే అన్నాడు. రెండోది విశ్వాసమును పెట్టి కొండలను పెకలింపగల విశ్వాసమును పెట్టి దానికి కూడా ఏం చెప్పాడంటే ప్రేమ లేనివాడనైతే అది కూడా వ్యర్థమే అన్నాడు. అంటే ఇక్కడ విశ్వాసం కూడా అంటే కృపావరాలు ఆగిపోయినాయి అని ఈ అధ్యాయంలోనే చూసారా ప్రేమను చూపించారు అంటే ఆగిపోయినట్టే కదా. అంటే విశ్వాసం కూడా లేదు, ఇక విశ్వాసం కూడా ఆగిపోయినట్టే. విశ్వాసం ఇంకా అప్పుడెప్పుడో ఆగిపోయింది. ప్రేమే అని తీసుకోవాలి మనం నిజాన్ని చెప్పాలంటే. ఇంకా కిందకు వస్తే తరువాత ప్రవచించు కృపావరములు కిందకు వస్తే ప్రేమ లేనివాడైతే వెద్దును. బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చి ఇచ్చినను కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేనివాడినైతే నాకు ప్రయోజనం ఏమిటి? బేదల పోషణ కొరకు నా ఆస్తి అంతా ఇచ్చేసిన అంటే అర్థం ఏంటంటే ప్రేమ లేనివాడు ఏం చేసినా దాన ధర్మాలు చేసినా అంటే దాన ధర్మాలు కూడా సంఘం చేయనవసరలే. ప్రేమ ఉంటే చాలు. దాన ధర్మాలు ఎవడు చేయమన్నది? ఒకరికొకరు ఎందుకు సహాయం చేసుకుంటారు? ఈ మనం ఎందుకు సంఘంలో మనం లేని వారికి కానీ లేకపోతే బేదలకు కానీ మనం అబ్బాయి ఇలాంటివి అస్సలు ఎప్పుడో పోయినాయి, ఆగిపోయినాయి అంటే మనం అలా అర్థం చేసుకోలేమో. ఒకవేళ ఇలాగా ఒక్కొక్కటి చెప్పుకుంటూ వస్తూ అక్కడ భాషలు తీసుకొచ్చాడు, ప్రవచనం తీసుకొచ్చాడు. అంటే ఈ పైన విశ్వాసం కూడా తీసుకొచ్చాడు. అంటే పైన ఇవన్నీ ఆగిపోయినాయి, ప్రేమ ఉందని కాదు. ఇక్కడ ఇవన్నీ ఉన్నాయే కానీ వీటన్నిటికంటే శ్రేష్టమైనది ప్రేమ అన్నాడు తప్ప ఇవన్నీ ఆగిపోయినాయి అని ఎక్కడ ఉందండి ఇందులోని అసలు? ఈ అధ్యాయాన్ని తీసుకోవడానికి తర్వాత కిందకు వచ్చిన తర్వాత ఒక వచనం తీసుకున్నారు. మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించున్నాము, పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగునను. అప్పుడు మనోళ్ళు ఎలా ఆలోచిస్తున్నారంటే పూర్ణమైనది వచ్చింది అంటే పూర్ణమైనది అంటే సాధారణంగా మన వాళ్ళు తీసుకునే అభిప్రాయం ఏంటంటే వాక్యం పూర్ణమైనది. వాక్యం పూర్ణమైనది అంటే కృపావరాలు పూర్ణం కాని అని అర్థమా? కృపావరాలు పూర్ణం కానియి అని బైబిల్లో అసలు ఎక్కడైనా ఉందా? పూర్ణం కాని కృపావరాలు అంటే పూర్ణం కానియి, అందులో పరిపూర్ణత లేదు అని చెప్పేసి బైబిల్లో ఎక్కడైనా చెప్పబడిందా? ఇది నాకు పూర్ణం కానిది కృపావరాలు అని ఒక రిఫరెన్సు వీళ్ళు ఎవరైనా చూపిస్తే దాని గురించి నేను ఆలోచించడానికి నాకు అవకాశం ఉంటుంది. తరువాత యాకోబు పత్రిక 1:17లో శ్రేష్టమైన ప్రతి ఈవియు సంపూర్ణమైన ప్రతి వరమును వరము పూర్ణం కానిది కాదు, వరము కూడా సంపూర్ణమైనదని బైబిల్ చెప్తుంది. కాబట్టి పూర్ణం కానిది నిలిచిపోయిందంటే పూర్ణం కానిది వరాలని ఎందుకు అనుకోవాలి? వరము సంపూర్ణమైన ప్రతి వరమును అన్నాడు ఇక్కడ బైబిలే చెప్పింది, నేను కాదు చెప్పేది. కాబట్టి ఈ 13వ అధ్యాయం ఏదైతే ఈ భాషలు ప్రవచనాలు కృపావరాలు నిలిచిపోయినాయి అన్నారో అది కరెక్ట్ కాదు. ఈ అధ్యాయం కూడా వాళ్ళ యొక్క బోధకి అనుకూలత ఇవ్వట్లేదు. అసలు పొద్దునుంచి మన వాళ్ళు చూపించిన ఏ రిఫరెన్స్లో కూడా నేను మళ్ళా గుచ్చి అడుగుతున్నాను, ఏ రిఫరెన్స్లో కూడా కృపావరాలు ఆగిపోయినాయి అనే అర్థం ఎక్కడా లేదు. అసలు అయిపోయింది. ఏకీభవించే విషయాలని నేను నా పాత అభిప్రాయాలు మార్చుకుంటున్నానని అర్థం. మీరు అది గమనించండి. నేను ఎందుకు ఏకీభవిస్తున్నాను అంటున్నాను అక్కడి నుంచి. రైట్. అంటే ఇంతకుముందు నేను ఏ అభిప్రాయం కలిగి ఉన్నాను అన్నది మీరు విన్నారో లేదు, నేను దాని గురించి వివరించలేదు. అది నాకే తెలుసు కాబట్టి నేను ఏకీభవిస్తున్నాను దానికి. రైట్. ఇప్పుడు సురేంద్ర గారు నేను మాట్లాడాలి ఒకసారి క్రాంతికి ఇచ్చేద్దాం. జాన్కోయ్య గారు చెప్పిన వివరణ నేను కౌంటర్గా మీరు మాట్లాడుతున్నారు. మీకే వచ్చేస్తుంది. ఇప్పుడు మేము నలుగురు చెప్పిన తర్వాత మళ్ళీ మీకే నేను అక్కడికే వచ్చేస్తాను. ఎందుకంటే అక్కడ అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఆగిపోయే అనడానికి ఇది ఎక్కువగా ప్రాముఖ్యంగా తీసుకుంటున్నారు కాబట్టి చాలా అభిప్రాయాలు తీసుకుంటున్నారు. ఇంపార్టెంట్ విషయం వచ్చింది, దాన్ని డైవర్ట్ అవనవద్దు. ఒకవేళ దాని కంక్లూజన్ ఇమ్మంటే నేను కొంతవరకు ఇస్తాను. దాని మీద మీరు ఏదైనా నెక్స్ట్ సెషన్ మీరు ఏదైనా మాట్లాడడం కూడా తర్వాత మాట్లాడచ్చు. నేను మాట్లాడుతున్నానండి.
అదే అంశం మీద మాట్లాడాలి. లేదు, విషయాన్ని- మీరు మాట్లాడారు. అదే నేను పూర్ణమైన మాట్లాడలేదు. దాని గురించే అందరూ మాట్లాడమన్నారు. ఇచ్చారు, నేను మాట్లాడాలి ఇప్పుడు. ఇప్పుడు నా తర్వాత ఆయన దాని మీద మాట్లాడతారు. మాట్లాడతారా మీరు? మరి సేమ్, మరి అక్కడ ఆపేసారు కదా నాకు. మాట్లాడండి. ఆల్రెడీ పూర్ణమైనది మీరు మాట్లాడారు, అందుకే నేను మాట్లాడాలి. మాట్లాడండి. అంటే ఓకే, ఒక్కొక్కరి నుంచి Okay, క్లారిటీ వస్తుంది కనుక అదే కంటిన్యూ చేయమని జస్ట్ రిక్వెస్ట్ చేస్తున్నాం. అది ఓకే, డైవర్ట్ కంటిన్యూ చేస్తున్నాను, అంటే టైం వేస్ట్ అవుతుంది. అదే పరిచయాలు ఏ చెప్పడం. ప్రశ్నల తర్వాత ఓకే, ఇక్కడ మనం ఎక్కడైతే ఆగామో అక్కడే ఇప్పుడు, ఎందుకంటే ఈ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును అనే మాటే వివాదాస్పదం నిజం చెప్పాలంటే. ఎక్కువ డిబేట్లో కూడా వాడే రిఫరెన్స్ ఇది. అయితే దీన్ని మరి అవతల పక్క ఉన్న వాళ్ళు ఇద్దరు ఒకలాగా చెప్పడం అనేది మనం విన్నాం. ఇద్దరు ఒకలాగా అంటే ఇప్పుడు పూర్ణమైనది వచ్చినప్పుడు ఇక్కడ జానకవి గారు మాట్లాడుతూ ఈ వచనం చదివించి, మనము కొంత మట్టుకు ఎరుగుదుము, కొంత మట్టుకు ప్రవచించుచున్నాము, కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. నేను పిల్లవాడినై ఉన్నప్పుడు పిల్లవాని వలె మాట్లాడి తిని, పిల్లవాని వలె తలంచి తిని, పిల్లవాని వలె యోచించి తిని, ఇప్పుడు పెద్దవాడిని పిల్లవాని చేష్టలు మానివేసి తిని. ఈ రిఫరెన్స్ చదివినప్పుడు మన వాళ్ళు ఏమన్నారంటే, మీది హాఫ్ నాలెడ్జా అని అడిగారు. మీది హాఫ్ నాలెడ్జా, మీకు సగమే తెలుసా అని అడిగారు. అసలు మాకు హాఫ్ నాలెడ్జో లేదో తర్వాత విషయం. పౌలు గారే, ఎవరు నేను కాదు, పౌలు గారే ఆయనే ఒప్పేసుకుంటున్నాడు. ఏమని ఒప్పేసుకుంటున్నాడంటే, మనము కొంత మట్టుకు ఎరుగుదాం. మనం అంటే అందులో పౌలు గారు కూడా ఉన్నాడు అక్కడ. మాకు పూర్తిగా తెలుసు అంటే బాగున్నాం, కానీ ఆయన ఏమంటాడు అక్కడ, మనము కొంత మట్టుకు ఎరుగుదాము, కొంత మట్టుకు ప్రవచించున్నాం. అంటే దీన్ని మరి వారు ఎలా అర్థం చేసుకోవాలి? ఇంకా తెలియవలసింది ఇంకా చాలా ఉందనే అర్థం. హాఫ్ నాలెడ్జ్ మీది అంటే పౌలు గారు కూడా ఒప్పేసుకున్నాడు. అవును, మేము కూడా సగమే అంటే ఏంటి? అసలు బైబిల్ ఎలా రాయబడింది అంటే, యోహాను సువార్త చివరి అధ్యాయం చివరి వచనాన్ని మనం గమనిస్తే మనందరికీ తెలిసిన రిఫరెన్స్ అది. ఆ రిఫరెన్స్ చూస్తే అక్కడ అంటే, యేసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు, వాటిలో ప్రతిదానిని వివరించి రాసిన ఎడల అట్లు వ్రాయబడిన గ్రంథములకు భూలోకమే చాలదని నాకు తోచున్నది. యేసు చేసిన కార్యాలు ఇంకా చాలా ఉన్నాయి, ఇయే కాదు, అవన్నీ ఈ గ్రంథంలో రాయలేదు. అంటే ఈ గ్రంథంలో రాయబడినవి చాలా మనకు తెలియని ఉన్నాయి, మనకు తెలియని ఇంకా ఈ గ్రంథంలో రాయబడి. ఈ గ్రంథంలో ఎంతవరకు రాసేము అంటే, కేవలం యేసుక్రీస్తు దేవుడిని నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి జాగ్రత్తగా మన భక్తి జీవితాలను కాపాడుకుని పరలోకం వెళ్ళిపోతే మిగతా సినిమా అంతా అక్కడ చూపించేస్తాడట. మిగతా మనకు తెలియంది. ఒకవేళ వాక్యమే పూర్ణమైనది అని వీళ్ళు అంటే, మరి నాకు చాలా ప్రశ్నలు ఉన్నాయి చెప్పాలి. వాక్యంలో మొదటి యోహాను పత్రికలో ఆయన కూడా ఎంత తగ్గించుకుని మాట్లాడుతున్నాడంటే, యోహాను గారు కూడా మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఆయన కూడా చూడండి, నాకు పూర్తిగా తెలిసి అంటలేదు ఈయన కూడా. మొదటి 2 వచనాలు చూస్తే, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకి ఎట్టి ప్రేమను అనుగ్రహించును చూడుడి, మనము దేవుని పిల్లలమే, ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు, ఏలయనగా అది ఆయన ఎరగలేదు. ప్రియులారా, ఇప్పుడు మనం దేవుని పిల్లలమై ఉన్నాము, మనం ఇంకా ఏమవుదుమో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు. మనం ఇంకా ఏమవుతామో ప్రత్యక్షపరచబడలేదు, ఇంకా ఉంది. అంటే మన వాళ్ళు ఏమంటున్నారంటే, ఏమి లేదు, మొత్తం సంపూర్ణంగా ఇచ్చేసాడు. పూర్ణమైనది వాక్యము అని చెప్పడానికి సహోదరులు సాల్మన్ గారు ఏ వచనం చూపించారంటే, అసలు వారు ఆ వచనం చూపించడానికి ఏ కారణం, ఏ ఆధారం ఉందో నాకు ఇప్పటికీ అర్థం కాలేదు. అయినా ఉదయం నుంచి నేను చూస్తున్నాను, చూపించే వచనాలకి చెప్తున్న మనం మాట్లాడుకున్న సబ్జెక్టుకి నాకు ఎందుకు సింక్ అవ్వట్లేదు. ఇప్పుడు వాక్యం బలమైంది, స్థిరమైంది, అందుకు ప్రవచనాలు లేవంటున్నారు. వాక్యం బలమైంది, స్థిరమైంది అని మేము ఒప్పుకుంటున్నాం, కానీ అందుకు ప్రవచనాలు ఆగిపోయినాయి అని అక్కడ లేదు, అక్కడెక్కడా లేదు. వాక్యం బలమైందని చెప్తే ప్రవచనాలు ఆగిపోయినట్ట. ఇక్కడ ఏమంటాడు? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో, పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను, వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమైనది అయి ఉన్నది. అంటే ఈ రిఫరెన్స్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాక్యం పూర్ణమైనది అని ఉందా, పూర్ణ అంగీకారమైనది అని ఉంది. వాక్యము పూర్ణమైనది అని లేదు ఇక్కడ.
మనం పూర్తిగా నమ్మొచ్చు ఆయన్ని పూర్తిగా మనం నమ్మొచ్చు ఆయన పూర్తిగా నమ్మొచ్చు అని ఉంది. వాక్యం పూర్ణంగా రాసేం లేదు. అలా అని అనుకుంటే బైబిల్లో పూర్ణమైనది మన హాఫ్ నాలెడ్జీ, వాళ్ళు ఫుల్ నాలెడ్జీ. కాబట్టి ఇప్పుడు ఏం చెప్పాలంటే ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 4వ వచనంలో ఒక చిన్న పుస్తకం కనబడ్డదట. ఆ చిన్న పుస్తకాన్ని అది ఏంటని అడిగితే ఈ చిన్న పుస్తకంలో ఏముంటుందని అడిగితే అది తినే ముందు అన్నారట. తినే అంటే అందులో ఏముందని చెప్పమంటే తినే అంటే వెంటనే నోట్లో పెట్టుకుని మింగి నవ్వులేసాడట. ఇప్పుడు నాకు అందులో ఏముందో చెప్పాలి పూర్తిగా తెలిసిన వాళ్ళు. అందులో ఏముందనేది నాకు పూర్తిగా చెప్పాలి, నాకు తెలియాలి, నాకు కావాలి. ఇప్పుడు నాకు టెన్షన్ కింద ఉంది. నాకు అది రాయబడలేదు, రాయబడకుండా మింగేసాడు ఆయన. అది ఎప్పుడు నాకు అనుమానం ఉంది. ప్రభువు నా దగ్గరికి వచ్చిన తర్వాత ఆయన నా కళ్ళ ముందు ప్రత్యక్షమైనప్పుడు పరలోకం గురించి ఇంకా ఆయన అన్నాడు కదా యోహాను గారు, ఇంకా ప్రత్యక్షపరచబడలేదు అంటే ఏం ప్రత్యక్షత పరచబడలేదో అక్కడ తెలుసుకుంటాను వెళ్ళి నేను. అక్కడికి వెళ్ళేదాకా ఈ వాక్యం నన్ను నడిపించేద్ది కడదాకా. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా బ్యాలెన్స్డ్ అంతా కూడా ప్రభు దగ్గర నేర్చుకుంటాను. అలాగే ఇక్కడ ఈ చిన్న పుస్తకంలో ప్రకటన గ్రంథంలో చాలా రిఫరెన్స్లు ఉన్నాయి ఇలాంటివి. నేను బోల్డ్ అని అడుగుతాను అనమాట అండి. నాకు అది తెలియాలి, మీరు చెప్పాలి. పెండింగ్ పెట్టేశాడు, చాలా పెండింగ్ పెట్టేశాడు. ఇవన్నీ ఎప్పుడు పరిపూర్ణంగా మన ముందుకు వస్తాయంటే ఆయన వచ్చి నిలబడినప్పుడే పూర్తి మన డౌట్లు తేలుతాయి. అందుకే వాక్యం పూర్ణమైనది అంటే వాక్యాన్ని నేనేం అవమానించలేదు, అలా అనిపిస్తుందేమో. వాక్యం మనల్ని పరలోకం చేర్చేదాకా సంపూర్ణం ఇవ్వబడింది. ఇంకా పరలోకం గురించి తెలిసేసుకోవాలంటే, ఇంకా దేవుని గురించి తెలిసేసుకోవాలంటే, ఇంకా మనకు లోతైన మనం ఏమవుదామో ప్రత్యక్షపరచబడలేదు కానీ నాకు అది తెలియాలి, వీళ్ళు చెప్పాలి. యోహాను గారు కూడా ఇంకా ప్రత్యక్షపరచబడలేదని కంక్లూజన్ ఇచ్చేసాడు. నాకు కావాలనిపిస్తుంది. అది ఎప్పుడు వస్తుంది యోహాను గారిని అడిగితే అప్పుడు తెలుసుకుందుగానే అంటాడు. అంటే ఇలాంటి ఫెండింగులు బైబిల్లో చాలా ఉన్నాయి. అయితే అందుకని ఇక్కడ పూర్ణాంగీకారమైనది అన్నాడు తప్ప ఈ రిఫరెన్స్లో వాక్యమే పరిపూర్ణమైనది అని చెప్పలే. యోహాను పత్రికలో కూడా ఈ అద్భుతాలు కేవలం మీరు నమ్మడానికి, ఆయన విశ్వసించడానికి కొన్ని మట్టికి ఉదాహరణగా రాసామన్నాడు తప్ప మొత్తం ఆయన ఎన్ని చేస్తే అన్నీ మీకు చెప్పేశాం, ఇంకా అసలు చెప్పవలసింది ఏదీ లేదని కూడా చెప్పలేదు. అంటే ఇంకా ఉంది చాలా మనం నేర్చుకోవలసింది, తెలుసుకోవలసింది అని ఇక్కడ చెప్తుంది. కాబట్టి ఇక్కడ పూర్ణము కానిది పూర్ణమైనది అంటే అర్థం ఏంటంటే పూర్ణమైనది యేసుక్రీస్తు ప్రభువారి రాకడ. అందుకే ఇక్కడ అక్కడ మళ్ళీ అదే రిఫరెన్స్లోకి వెళ్ళిపోతే నాకు వీళ్ళు సూటిగా సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా నేను ముగించేస్తున్నాను. ఇప్పుడు అద్దంలో చూసినట్లు చూసినగా చూస్తున్నాము. అప్పుడు ఏంటప్పుడు ఎప్పుడు అది అప్పుడు అన్నాడు కానీ ఎంత కంక్లూడ్ చేసేసారంటే అక్కడ ఈజీగా ఉంటే అప్పుడంటే ఆయనకు వాక్యం వచ్చేసిందంటే ఇప్పుడే అనాలి. దాన్ని కూడా ఆయన పూర్తిగా నాకు వచ్చేసింది, వాక్యం తెలిసిపోయింది, నేను రాసేసానంటే అప్పుడు ఏమనాలి? అప్పుడు అనకూడదు, ఇప్పుడే అనాలి. కానీ ఈయనేమంటాడు? ఫ్యూచర్ అంటున్నాడు. ఏమంటాడు? అప్పుడు ముఖాముఖిగా చూతుము, ఇప్పుడు కొంత మట్టిగే ఎరిగి యున్నాను. ఇప్పుడు కొంత మట్టికే ఎరిగి యున్నాను. ఎవరికి కొంత మట్టికి తెలుసు? పౌలు గారికి కొంత మట్టికి తెలుసు. మరి మనోళ్ళకి పూర్తిగా తెలుసు. అద్భుతం నిజంగా చెప్పాలంటే. ఆయన ఒప్పుకుంటున్నాడండి. నేను చెప్పేది ఏంటి? ఇప్పుడు నాకు కొంత మట్టికే తెలుసు, అప్పుడు అన్నాడు, మళ్ళీ అన్నాడు, 2 సార్లు అన్నాడు. అప్పుడు అంటే ఎప్పుడు అనేది నాకు క్లారిటీ ఇస్తే నేను ఒప్పుకోనకు రెడీ. ఓకే. క్రాంత్ కుమార్ గారు తన అభిప్రాయం అదే తన కౌంటర్గా చెప్పారు. సురేందర్ గారు మాట్లాడతారు ఇప్పుడు. తర్వాత వీళ్ళకి మీరు కౌంటర్స్ రెడీ యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. ఒక డౌట్ ఇక్కడ ఏంటంటే నాకు అర్థమైందంటే కృపావరాలు లేవు అన్నవాళ్ళు కంక్లూజన్ ఎలా ఇచ్చారంటే వాక్యం రాయబడిపోయిన తర్వాత ఇక కృపావరాలు అవసరం లేదు రాసేశారు. కృపావరాలు అవసరం లేదన్నారు. వాక్యం రాయబడిపోయింది అనుకుందాం మొట్టమొదటి శతాబ్ద కాలంలో. అది ప్రజలందరికీ చేరడానికి ఎన్ని వందల సంవత్సరాలు పట్టింది? నాకు తెలిసి ఇండియాలో భారతదేశంలో కోట్లాది మంది దగ్గరికి ఇది లేదు. ఉన్న వాళ్ళ గురించి చెప్పుకున్నా 18వ శతాబ్ద కాలం దాకా సుమారు అన్ని భాషల్లో ఈ వాక్యం ఎవరికీ లేదు. అప్పుడు కృపావరాలు అప్పుడే ఆగిపోతే మరి వీళ్ళు ఏం చేస్తారు? అప్పుడు సువార్త మాత్రం వచ్చేసింది. సువార్త మాత్రం మన దేశానికి వచ్చేసింది. కానీ పత్రికలు ఇవేమీ లేదు. లేనప్పుడు
జనాంగం మైక్ ఆన్ దగ్గరికి చేయండి. పోయి చెప్పాలి. నేను దీనికి అడ్డొస్తున్నాను ఈయన దేవుని చెప్పిన దానికి వాక్యం- అడ్డొస్తున్నాను. దేవుని ఒక నిమిషం, కార్యాలు ఒక నిమిషం, ఒక నిమిషం. ఒకవేళ ఇది రాయబడినా కూడా ఉన్నాయి, ఎప్పుడూ ఉన్నాయి అనేది మేము అంటున్నాం. ఇప్పటికీ ఉన్నాయి, ఇప్పుడు కాదు. రెండవ రాకడలో మీరు మీ ఇద్దరు సాక్షులు అభిప్రాయం వచ్చినప్పుడు చెప్తున్నారా, కూడా బైబిల్ బట్టి చెప్తున్నారా? ఏమండి మీరు మీ అభిప్రాయమా బైబిల్ని బట్టి ఏం చెప్తున్నారా? బైబిల్ని బట్టే కదా నేను ఓకే. అడిగాను. మేము నేను అంటున్నాము అడిగాను అని అంటుంటే. అదిగే ప్రకటన గ్రంథంలో బైబిల్ చెప్తుందా ప్రకటన చెప్పండి. గ్రంథంలో రెండవ రాకడలో యేసు వచ్చినప్పుడు ఇద్దరు సాక్షులు వచ్చి కూడా ప్రవచనాలు చెప్తారు. అవును. అక్కడ కూడా ప్రవచనాలు ఉన్నాయి మళ్ళీ లాస్ట్ లో. అంటే మధ్యలో అంటే ఆగిపోవడం మళ్ళీ ఏంటి? మళ్ళీ అక్కడ అది తీసుకెళ్ళకండి, అది పెద్ద టాపిక్ మళ్ళా. అవును కరెక్ట్. సో అంటే బైబిల్ మొదటి శతాబ్దంలో పరిపూర్ణం చేయబడిపోయింది ఓకే. కాబట్టి ఇక వాక్యం పరిపూర్ణం అయిపోయిన తర్వాత ఇంకా వరాలు అవసరం లేదు అన్నదే కదా మీ వాదన. ఎస్, వాక్యం పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు అంతే. వాక్యం పట్టుకొని ముందుకు వెళ్ళిపోయారు. దానికి జీవవాక్యం చేత పట్టుకొని నేను పదం అంతే ఉంది. పోయినా కూడా ఇవి ఉన్నాయి అనడానికి ఆధారాలు ఉన్నాయని వీళ్ళు అంటున్నారు. అన్న ఇప్పుడు ప్రకటన గ్రంథం రాశాక ఆగిపోతాయని ఏదైనా ఒక రెఫరెన్స్ ఉందా మామూలుగా? ఇది రాసిన కంప్లీట్, తర్వాత అది కంప్లీట్ జ్ఞానం కదా అని ఇప్పుడు మీరు ఏమంటారు? ఇప్పుడు కంప్లీట్ జ్ఞానం కాదు ఇది. ఇప్పుడు ఇది రాసిన తర్వాత ఆగిపోద్ది అనడానికి ఏమన్నా ఉందా? అలా ఎందుకోసం కాదు. అంటే తెలియదు కదా, వరాలను మనం కలపడం లేదు, తీసివేయడం లేదు. వాక్య కంప్లీట్ జ్ఞానంలోనే వరాలు ఉన్నాయి. ఇప్పుడు ఇప్పుడు వరాలను తీసేసామంటే మనం కూడా దోషులమైపోతాం. కావాల్సినంత ఇచ్చాడండి మనకి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వచ్చాక సర్వసత్యంలోకి తీసుకెళ్తా అన్నాడు. ఇంకా కంప్లీట్ జ్ఞానమే అనుకుందాం. కంప్లీట్ జ్ఞానంలోనే వరాలు ఉన్నాయి. సరే, ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఓకే క్రాంతి గారు, నా ప్రశ్న ఏంటంటే, మరి మీరు ఉన్నాయంటున్నారు కాబట్టి ఇవి ఈ వరాలు ఎందుకు ఇచ్చాడు అది చెప్పండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేనికి వరాలు? అన్నా ఒక్క నిమిషం ఈ విషయంలో అరవర గారు మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి. ఎందుకంటే ఎందుకు ఇవ్వబడ్డా అసలు వరాలు ఇది తేలేదు. మనకు టైం 9:30 అవుతుంది. నేను మన 9 చెప్తానండి, గంటలకు నన్ను ముగించాలి. అడిగారు ఆయన. సరే, ఎవరైనా చెప్పండి. మీరు మాట్లాడిన తర్వాత దాన్ని కౌంటర్ చేయండి ఎవరైనా. ఓకే రైట్. ఇప్పటి వరకు సహోదరులు చెప్పిన జవాబులకి ఎవరైతే ఆల్ట్రూత్ అనే సహోదరుడు ప్రశ్నించారో ఆ ప్రశ్నకి మన సహోదరులు చెప్పిన జవాబుకి నేను పూర్తిగా ఏకీభవిస్తున్నాను. దానికి కొన్ని నేను యాడ్ చేస్తున్నాను. అసలు నిన్న మన డిబేట్ కూడా అక్కడికి వచ్చి ఆగింది కరెక్ట్గా. హద్దు చివరికి మనం ఎక్కడ ఆగామంటే, సరే మీ వరాలు ఉన్నాయి కాబట్టి నాకు ఇప్పుడు చేయండి అనే కాడికి వచ్చి ఆగింది. నేను ఏమంటానంటే, అంటే ఇప్పుడు మీరు చెయ్యండి, మీరు చేస్తే నేను నమ్ముతాను అంటున్నారు అంటే ఎక్కడ దాకా దిగిపోయారు కిందకి అంటే, ఇక బైబిల్లో మాకు చూపించడానికి అవకాశాలు లేక మీరు ఇప్పుడు చేస్తే మేము నమ్మేస్తాం అనే కాడికి వచ్చేసారు. అంతే కదా మరి. అంటే ఇప్పుడు మ్యాజిక్ షోలు ఉంటాయి కొన్ని. ఆ మ్యాజిక్ షో వాడు ఆడేదో కనికట్టు చేసి ఏదో చేస్తాడు చిన్నది. అంటే అలాంటివి ఏమైనా జరిగితే ఇప్పుడు బైబిల్ పక్కన పెట్టేసి వాళ్ళని నమ్మేస్తారేమో, వాళ్ళని కానీ నమ్మేస్తారేమో అని మరి జరిగిపోయింది అక్కడ. ఆ కళ్ళ ముందు చూపించేటాడు, ఇదిగో చూసుకో మ్యాజిక్ చేసేసానని. అప్పుడు నమ్మేస్తారు కదా. అదేంటి నమ్మకం? బైబిల్ కదా మనకు నమ్మకం. ఎంతసేపు డిబేట్ జరిగినా, ఎన్ని రోజులు డిబేట్ జరిగినా నేను వాక్యంలోంచి నిరూపించగలను అని మాట్లాడాలి తప్ప, నీకు స్వస్థవరం ఉంది కదా ఇప్పుడు చెయ్యి, హాస్పిటల్లో ఉన్నాయి కదా మరి అంతమంది రోగులు ఎందుకు స్వస్థత అవ్వలేదంటే, వాటిలన్నిటికీ బైబిల్లోనే సమాధానాలు ఉన్నాయి. బైబిల్లో చూసుకోరా. ఇప్పుడే మన అరరుగా చెప్పారు, ఆ రోజుల్లో నయమాన్ అనే కుష్ఠరోగి ఒక్కడే స్వస్థపరచబడ్డాడు తప్ప మిగతా ఎంతమంది కుష్ఠరోగులు ఉన్నారు వాళ్ళు ఎందుకు స్వస్థపరచబడలేదని యేసయ్యే అడిగాడు స్వయంగా. నయమాన్ స్వస్థపరచబడ్డాడండి, మేము నమ్మమండి, ఆ రోజుల్లో అందరూ స్వస్థపరచబడితేనే నమ్ముతామండి అని ఇప్పుడు యేసయ్య కౌంటర్ ఇచ్చి ఇలాగ ఉన్నారు. అంతే కదా దాని అర్థం. ఇప్పుడు స్వస్థత వరాలు ఉన్నాయి ఉంటే ఇప్పుడు మీరు చెయ్యండి అనేది ఒక మాటలో చెప్పాలంటే, మొట్టమొదటిది ఈ ప్రశ్న ఎవరిది అంటే అపవాది మనస్సు కలిగిన మతోన్మాదులది. దీనికి ప్రశ్న యాడ్ చేస్తున్నాను. ప్రశ్న నేను చెప్పలేదు. కామెంట్లో ఏం పెట్టారంటే, సాతాను గాని పరిచయులు గాని, సంతోష్ అట బ్రదర్ సంతోష్ గారు, సాతాను గాని పరిచయులు గాని దేవుణ్ణి బైబిల్ని శోధించి విమర్శించే దురుద్దేశంతో అడిగారు, కానీ మాది కేవలం సందేహం మాత్రమే. ఆ సందేహాన్ని తీర్చడానికే బైబిల్లోంచి రిఫరెన్స్ ఆయన సందేహానికి కూడా మీరు క్లారిటీ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు మేమేం చేస్తున్నాము, అపవాది సందేహాన్ని ప్రభు గద్దించి తీర్చేశాడు, అపవాది శోధనని ఆయన నెలగొట్టాడు. ఇప్పుడు వీరి సందేహాన్ని వీరు శోధిస్తున్నారని నేను అనుకోవట్లేదు, లేకండి వీరి సందేహాన్ని వాక్యం చూపిస్తూ మేము మాట్లాడుతున్నాం.
సాధారణంగా వీళ్ళు ఎక్కువగా మాట్లాడేది ఏంటంటే మార్కు సువార్త 16లో ఉన్న రెఫరెన్సులు తీసుకుంటారు. ఏమని ఉంటుంది ఇక్కడ? నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును, నమ్మిన వారి వలన ఈ సూచక క్రియలు కనబడును అంటూ ఏమంటాడు? నా నామమును వలన దెయ్యములు వెలగొట్టుదురు, కొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనది ఏది తాగినను వారికి హాని చేయదు, రోగుల మీద చేతులు ఉంచినప్పుడు వారు స్వస్థత నొందురు. అంటే ఇప్పుడు ఏమడుగుతారంటే, అయితే మేము బాటిల్ తెస్తాం, విషం బాటిల్ తెస్తాం, తాగేసి అప్పుడు వెంటనే మీరు స్వస్థత అయిపోవాలి. అక్కడ ఏమన్నాడు? వచ్చిన సరిగ్గా చదవరా? అహ్మద్ దీదాత్ కూడా ఇలాగే విషం బాటిల్ తెచ్చిస్తాడు. తెచ్చిస్తే అసలు వాక్యం ఏం చెప్తుంది, నువ్వేం మాట్లాడుతున్నావు? ఒక రిఫరెన్స్ సరిగ్గా చదవకపోతే అదే అవుతుంది. అక్కడ ఏముంది? అక్కడ మరణకరమైనది నువ్వు తాగితే, నువ్వు తాగేసి బాగుపడిపోనలేదు, తాగినను మరణకరమైనది ఏమన్నాడు ఇక్కడ? మరణకరమైనది తాగినను అది వారికి హాని చేయదు. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు నాకు స్వస్థత వరాలు ఉన్నాయి కాబట్టి నేను బాటిల్ తెచ్చి తాగే స్వస్థతత్వం చూసారా అని కాదు. తాగినను అంటే అర్థం ఏంటంటే, తాగే పరిస్థితులు, అలాంటివి తినే పరిస్థితులు వచ్చినప్పటికీ కూడా ఆ స్వస్థత వరం ఏం చేస్తుందంటే ఆ వ్యక్తిని బ్రతికిస్తుంది అని చెప్పాడే తప్ప. సాధు సుందర్ సింగ్ గారు ఎస్, అది చెప్పబోతున్నాను నేను. సాధు సుందర్ సింగ్ గారి సాక్ష్యం మనం చూస్తే ఆయన తెలియకుండా విషం తినేశాడు, బ్రతికాడు. ఉదాహరణకి చెప్తున్నాను. తాగినను అంటే అర్థం ఏంటంటే, పాములను ఎత్తి పట్టుకుందరు అంటే బైబిల్లో చూపించమంటున్నారు కాబట్టి పాము చుట్టేసింది పౌలు గారిని పాము చేతికి చుట్టేస్తే అక్కడ ఉన్న వాళ్ళు అందరూ ఏమనుకున్నారు? నొగరు కార్చి చచ్చిపోతాడేమో, సముద్రంలోంచి ఇతను బయటపడినా మరణం ఇతన్నే విడిచిపెట్టలేదు, పాము చుట్టేసింది అనుకున్నారు. దాన్ని ఇలా ఇసురు కొట్టాడు. పౌలుకి ఏ హాని జరగకపోవట చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పౌలు గారి మీద, అతడు చెప్పే సువార్త మీద విశ్వాసం ఉంచారు. అది వాళ్ళ కళ్ళ ముందు చూసినందుకే కదా ఆయనలో ఏదో శక్తి ఉంది అని నమ్మి ఆయన చెప్పిన వార్త అంతా విన్నారు. అంటే ఇవన్నీ ఏంటి? సువార్త కొరకు సువార్త చేస్తున్నప్పుడు మనకి ఎదురయ్యే, అంటే మనకి తెలియకుండా మనకి ఎదురయ్యే సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు. అంతే తప్ప నువ్వు తాగే, నువ్వు తినే, ఇందాక చెప్పారు కదా, నువ్వు వెళ్ళి లారీని గుద్దే, స్వస్థత వరం ఉంది కాబట్టి లారీ పోత తప్ప నీకేం అవదా అని ఇక్కడ ఏం చెప్పట్లే. మనం కావాలని అందులో దూక్కడం కాదు. అందుకే నువ్వు దూకు, నీ కాలికి రాయి తగలకుండా దేవుడు కాపాడతాడంటే నాకు తెలిసి వేసే దూకగలడో, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు కూడా. కానీ దూకేడా అలాగని చేయలేదు. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే, ఈ ప్రశ్న అనేది అసలు నాకు తెలిసి ఆత్మీయులు అనే వాళ్ళు, బైబిల్ చదివే వాళ్ళు దయచేసి ఈ ప్రశ్న వేయకూడదు. ఎందుకంటే ఈ ప్రశ్నకి బైబిల్లోనే సమాధానాలు ఉన్నాయి, మనం ఎత్తి చెప్పక్కలేకుండా. కాబట్టి మీరు చెయ్యండి అన్నకాడ కాకుండా మీరు స్వస్థత వరాలు లేవు, లేకపోతే కృపావరాలు లేవని బైబిల్లోంచి చూపించండి. నిన్న నుంచి అడిగేది అదే మేము ఆయనకి సపోర్ట్ గా. ఇప్పుడు జాన్ కోయ గారు కౌంటర్ చేసే వాళ్ళు మాట్లాడతారు. వారికి ఆ ప్రశ్న తప్ప వేరే ఆల్టర్నేషన్ లేదండి. అదే అర్థం. కొంచెం సపోర్ట్ గా మీరు చేద్దరు కానీ అబ్రహాం గారికి ఇచ్చి మీరు మాట్లాడుతారు కానీ ఇప్పుడు నేను మాట్లాడాను. దాన్ని మరలా ఇంకొకటి యాడ్ చేస్తూ కొత్త సమస్యలు మీరు ఒకసారి మైక్ ఆపండి. క్రాంతి గారు నేను మాట్లాడాలి. ఓకే, ఇప్పుడు ఒక ప్రశ్నకి ఒకటే జవాబు కాబట్టి ఇక ఎదరికి వెళ్ళిపోకుండా, ఆ అపోస్తలుడు పౌలు గారు తిమోతికి వచ్చిన ఆ కడుపు జబ్బుని స్వస్థపరచలేదు కాబట్టి అప్పటికే ఆగిపోయి ఉంటాయి కదా అనేది ప్రశ్న. అప్పటికే ఆగిపోయి ఉంటాయి కదంటే, మొదటి తిమోతిలో ఆ విషయం చెప్పారు, రెండో తిమోతిలో ఆ వరమును కంటిన్యూ చేయమని పౌలు గారే చెప్పారనే విషయం ఆయన చెప్పారు. అయితే బైబిల్ అంతా రాయబడిన తర్వాత ఆఖరిలో రాయబడిన గ్రంథం ఏదైనా ఉంటే అది ప్రకటన. మొత్తం చివరిలో రాయబడిన గ్రంథం ఇది. పత్రికలు ఇవన్నీ అయిపోయిన తర్వాత సుమారు 95వ సంవత్సరం టైంకి రాయబడిన చివరి గ్రంథం ప్రకటన గ్రంథం. ఆ ప్రకటన గ్రంథంలో యోహానుకి దేవుడు దర్శనమిస్తున్న సందర్భంలో యోహానుతో దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే 10వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం 11వ వచనం. అప్పుడు వారు, నీవు ప్రజలను గూర్చియు జనములను గూర్చియు ఆయా భాషలు మాట్లాడు వారిని గూర్చియు అనేక మంది రాజులను గూర్చియు మరలా ప్రవచింప నగత్యమని నాతో చెప్పిరి. మరలా ప్రవచించవలసిన అవసరం ఉంటుంది, ప్రవచనం ఉంటుంది, ప్రవచించాలి మీరు అని నాతో చెప్పారు అని యోహాను గారు ఇక్కడ చెప్తున్నారు. అంటే ప్రకటన గ్రంథం దగ్గరికి వచ్చినప్పుడు కూడా ప్రవచనాలు కంటిన్యూ అవుతున్నాయి.
క్రాంతి గారు ఉండండి సార్. క్రాంతి కుమార్ గారు వీళ్ళ మాటలను ఏకీభవిస్తూ ఆయన కూడా బలపరిచే సందర్భం చెప్పారు. దీన్ని బట్టి సురేంద్ర గారు మీరు సాల్మన్ అన్న గారు ఒక రిఫరెన్స్ చూపించారు. అదేంటి కొలసి 1:26 అనుకుంటాను, 28 ఒకసారి చూద్దాం. అక్కడ ఆయన ఏం చూపించారంటే 26 దేవుని వాక్యమును అనగా యుగముల్లో తరముల్లోనూ మరుగు చేయబడిన మర్మమును సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అనుగ్రహింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమును పరిచారకుని ఇంటిని. ఇక్కడ ఏముంది? దేవుని మర్మమును సంపూర్ణముగా ప్రకటించు. నేనేమంటానంటే ఇక్కడ దేవుని వాక్యము బలమైందే, దేవుని వాక్యం గొప్పదే, దేవుని వాక్యం ఏమాత్రం తక్కువ కాదు. మేము ఎప్పుడూ ఆ మాట అనలేదు, దేవుని వాక్యాన్ని తక్కువ చేయట్లే. ఇక్కడ దేవుని వాక్యము సంపూర్ణమైనది అని రాయలేదు ఈ వచనంలో. దేవుని వాక్యమును సంపూర్ణముగా ప్రకటించుటకు అని రాశాడు. 28 కూడా చదువుదామా? పోనీ 28 అంటే ఇంకెదరికి వెళ్ళిపోద్ది. ప్రతి మనుషుడు క్రీస్తునందు సంపూర్ణునిగా చేసి ఆయన ఎదుట నిలవబెట్టవలనని సమస్త విధములైన జ్ఞానముతో ప్రతి మనుష్యునికి బుద్ధి చెప్పుచున్నాడు. ఇందాక చూశాను. మేమేం చెప్పామంటే ఈ బైబిల్ అనేది మనిషిని పరలోకం చేర్చడానికి, మనిషిని ఆత్మీయంగా బలపరిచి ప్రభువు దగ్గరికి చేర్చి ఆత్మీయంగా బలపరిచి వారిని ప్రభువులా మార్చి ఆత్మ ఫలాలతో నింపి పరలోకం చేర్చడానికి పూర్తిగా రాయబడింది. అంతే తప్ప మనిషిని సంపూర్ణంగా పరలోకం చేర్చడం అంటే ఏంటి? అంతే కదా, పరలోకం వెళ్ళిపోయాడు ఆయన. అబ్బాయి సంపూర్ణుడు అవ్వకుండా పరలోకం వెళ్ళిపోయాడంటే అది మరి వేరే సబ్జెక్ట్ అవుద్ది. ఇప్పుడు అలాగని చెప్పి వాక్యమే పూర్తిగా అంటే ఇంక తెలియందంటూ ఇంక వాక్యంలో లేదు అన్నట్టు కాదు. యోహాను చెప్పాడు అక్కడ, మనమేమవుదుమో మనకి ఇంకా నువ్వు ప్రత్యక్షం అవ్వలేదు అన్నాడు. ఇలాంటివి ఉన్నాయి. అంటే ఇంకా మనం తెలుసుకోవలసినవి, ఆయన ముఖాముఖిగా వచ్చినప్పుడు ఇంకా గ్రహించినవి ఉన్నాయి. మీరు మధ్యలో ఎందుకు మాట్లాడతారు? మేము మాట్లాడామా? ఏమండి, ఇది ఇక్కడ పాయింట్. తర్వాత వాక్యం తక్కువేం కాదు, వాక్యం మనల్ని సంపూర్ణంగా చేసేస్తుంది. అది నేను మీ మాటను నేను ఒప్పుకుంటున్నాను సార్. మీ మాటను నేను ఒప్పుకుంటూ ఏమంటున్నానంటే ఇక్కడ వాక్యం సంపూర్ణమైపోయింది అని చూపిస్తున్నారు, వాక్యం బలమైంది అని చూపిస్తున్నారు, వాక్యం మనల్ని పరిపూర్ణులుగా చేసి పరలోకం తీసుకెళ్తుంది. అవును, వాక్యం మనల్ని పరిపూర్ణులుగా చేసి పరలోకం తీసుకెళ్తే కృపావరాలు ఆగిపోవడం ఏంటి? దానికి దీనికి సంబంధం ఏముంది అసలు? ఆ రెఫరెన్స్లకి దీనికి కాంటాక్ట్ లేని కాంటాక్ట్ని మాకు ఎలా చూపిస్తున్నారు అనేది అసలు నిన్న నుంచి నాకు అర్థం కావట్లేదు. అంటే నా బ్రెయిన్ కొంచెం తక్కువ ఏంటో నాకు అర్థం కాలేదు. అసలు మీరు చూపించే రెఫరెన్స్లు ఓకే, అవి గొప్పయే. మీరు చెప్పే సబ్జెక్ట్కి కృపావరాలు ఆగిపోయినాయా లేదా ఉన్న దానికి లింక్ కుదరట్లేదు మాకు. కొంచెం లోతు చెప్పండి. తర్వాత మీకే కాదు, దేవుని ఉద్దేశానికి చెప్పండి. మీకు కుదరకపోతే నాకు మరి నాకు వాక్యం ద్వారా మేనేజ్ చేసుకుంటున్నా కూడా వాక్యం ద్వారా సరిపోవట్లేదు అని అనండి. మాకు సరిపోవట్లేదు అనకండి. వాక్యానికి సరిపోయి ఈ రెఫరెన్స్ కి కృపావరాలు ఆగిపోయినాయి అన్న దానికి ఇక్కడ చూపించిన రెఫరెన్స్కి బ్యాలెన్స్ ఒక మిస్ అవుతుంది అనేది నా అభిప్రాయం. మిమ్మల్ని నేను తక్కువ అంచనా ఇట్లేదు, మీరు చెప్పిన వివరణ కరెక్టే, కానీ కృపావరాలకి ఏం సంబంధం వీటికి అనేది నా ప్రశ్న. తర్వాత ఈయన ప్రకటన గ్రంథం గురించి మాట్లాడతారు. ప్రకటన గ్రంథం గురించి మాట్లాడుతూ 7వ వచనం చదవండి, అక్కడ సంపూర్ణం అయిపోయింది అన్నారు కదా. 7వ వచనం చదువుతున్నాం చూడండి, 10వ అధ్యాయం 7వ వచనం. 7వ దూత పలుకు దినములలో. 7వ దూత పలుకు దినములంటే మరి నా అవగాహన ప్రకారం 7వ దూత అంటే పలుకు దినములు అంటే ఆఖరి బోర అనమాట అండి. కడబోర మ్రోగగానే ప్రభు వచ్చే రాకడ దినాలు అంటే చివరి బోర అనమాట అండి. ఇది చివరి బోరది. చివరి బోరది పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మర్మం సమాప్తమగును. అంటే ఏ కాలంలో సమాప్తమగును? ఏ కాలంలో సమాప్తమగునిది? ఆయన రాకడ కాలంలో సమాప్తమగును, పౌలు కాలంలో కాదు ఇది. ఆయన రాకడ కాలంలో సమాప్తమగినది ఇక్కడ చెప్పిన ప్రకారంగా. అప్పుడు ఆ దినాల గురించి చెప్తూ కింద అన్నాడు, మరలా ప్రవచింపనగత్యమని
మరలా అంటే అర్థం ఏంటండి? ఆల్రెడీ ప్రవచించేశారనా మరలా అంటే? మరి అంతేగా. మరలా అంటే ఆల్రెడీ మరలా అంటే ఫ్యూచర్ని చూపిస్తుందండి, ఆల్రెడీ చేసేసారని చూపిస్తుందా? కొంచెం నాకు అర్థమయ్యేలా చెప్పండి. చెప్తా మరలా ప్రవచించవలసి వస్తుంది, మరలా చేయవలసి వస్తుంది. అంటే నిన్న చేసింది కాదు, రేపు ఎల్లుండో మళ్ళీ చేయవలసి వస్తుందని నాకు అర్థమైంది. అది మరలా కూర్చోవలసి వస్తుంది అని ఫ్యూచర్ని చూపిస్తుంది ఇది, అంతే తప్ప అయిపోయిన దాని గురించి చెప్తారు అంటే అసలు అక్కడ ఉన్న మాటనే, జస్ట్ అక్షరార్థంగా ఉన్న మాటను కూడా మనం దాన్ని దారి తప్పించేస్తే డిబేట్ ఎప్పుడు అసలు కంప్లీట్ అవుతుందండి ఇది. ఓకే అండి. ఇక్కడ అపోస్తులు చేతులుంచితేనే కృపావరాలు వస్తాయా, లేక అపోస్తులు చేతులు ఉంచకపోయినా కూడా కృపావరాలు వస్తాయా అనే ఆ వాదనలో గాబ్రియల్ గారు, అరోరా గారు, బ్రదరు విజయసింహ గారు చెప్పిన దానికి నేను కూడా ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే నేను వాక్య ప్రకారంగా నేను విశ్వసించేది ఏంటంటే, ఇందాక చెప్పారు కదా, ఆయన పంపబడిన వారు. ఇక్కడ అపోస్తులనే ఆ పేరు గిఫ్ట్ కాదు, లేకపోతే ఏదో ప్రొఫెషనల్గా నేను అపోస్తులను పెట్టుకునేది కాదు. ఒకవేళ అలా ఎవరైనా పెట్టుకున్నారు అంటే గనక మా ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయంలో మాట చెప్తాడు. ఒకవేళ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 2వ వచనంలో, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును, నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివనియు అన్నాడు ఇక్కడ. అంటే అసలు ఇప్పుడు ఇక్కడ అపోస్తులు అసలు లేరు అని చెప్పడం కాదు ఇక్కడ ఈ సంఘానికి. అపోస్తులు కాకుండా అపోస్తులను పేరు పెట్టుకున్న వాళ్ళని పరీక్షిస్తావు నువ్వు. వాళ్ళు అంటే ఇక్కడ చాలా కోవలు చూపించారు కదా, అపోస్తులు ఉంటారు, ప్రవక్తలు ఉంటారు, కాపరులు ఉంటారు. దేవుడు ఇచ్చిన గిఫ్ట్ని బట్టి వాళ్ళు వాడబడతారు ఆ పనిలో. అది సంఘం ఉన్నంత వరకు అందులో కృపావరాల్లో కానీ దేవుడిచ్చిన గిఫ్ట్స్లో కానీ, అంటే నేను అడిగేది ఏంటంటే, అసలు దేవుడిచ్చిన గిఫ్ట్లు ఒక కళలో ఎందుకు ఆపేయాలి, ఎందుకు వెనక్కి తీసేసుకోవాలి? అది ఏమండి అసలు వెనక్కి ఎందుకు తీసుకోవాలి? ఇక్కడతో చాలులే, ఇంకెదరికొద్దు అని ఎందుకు అనుకోవాలి? అంటే అప్పుడున్న సంఘానికి అంత మేలు చేసిన దేవుడు ఇప్పుడున్న సంఘానికి అదే మేలు చేయకూడదా? అప్పుడున్న సంఘానికి ఆ గిఫ్ట్లు ఇచ్చిన దేవుడు ఇప్పుడున్న సంఘానికి ఇవ్వకూడదా? అప్పుడున్న అన్యజనులు అపోస్తులను పౌలు గారు సంపూర్ణుడు అయిపోయాడట, మరి నేను సంపూర్ణ అవ్వలేదు, మరి నాకు కృపావరాలు కావాలి. మరి అపోస్తులు పౌలు దగ్గరే కృపావరాలు ఆగిపోతే మరి నా పరిస్థితి ఏంటి, నా వెనకాల వచ్చేవాళ్ళ పరిస్థితి ఏంటి? కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఏదైతే ప్రొసీజర్ ప్రారంభించాడో సంఘము కొరకు, సంఘ అభివృద్ధి కొరకు, దేవుని కొరకు, ఆత్మలను రక్షించడం కొరకు, పరలోకం రాజ్యాన్ని చేర్చడం కొరకు ఏదైతే ప్రొసీజర్ ప్రారంభించారో ఆ ప్రొసీజర్ కొంతకాలానికి ఆగేది కాదు, లేదా కొన్ని దినాల తర్వాత ఆపేసి మళ్ళీ సిస్టమ్ మార్చేది కాదు. సిస్టమ్ మారుస్తున్నాడు అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు దాకా ఏదో పొరపాటు చేశాను, ఇప్పుడు నుంచి మళ్ళీ సరి చేయవలసిన అవసరం ఉందా అన్నట్టు వస్తుంది. కానీ సిస్టమ్ మార్చవలసిన అవసరం లేదు. అది క్రీస్తు భూమి మీదకి 2వ రాకడికి వచ్చేదాకా, లేకపోతే సంఘాన్ని ప్రభు తీసుకువెళ్ళిపోయేదాకా కూడా ఈ ప్రొసీజర్ అంతా కొనసాగుతూనే ఉంటుంది. అయితే ఇప్పుడున్న వాళ్ళు ఇప్పుడు అపోస్తులైన పౌలు గారు తిమోతికి హస్తనిక్షేపం చేశాడు. తిమోతి గారు వాళ్ళ శిష్యుడికి హస్తనిక్షేపం చేస్తాడు. వాళ్ళ శిష్యుడు మళ్ళీ తర్వాత వాళ్ళకి అలాగే నన్ను పంపిన ఆత్మీయ తండ్రి నిక్షేపణ చేస్తేనే వరాలు లేదు, అలాగా ఉన్నది. హస్తనిక్షేపణ చేయకపోయినా కూడా అది క్లారిటీ. ఇప్పుడు కొన్ని సాక్ష్యాలు ఉంటాయండి, జస్ట్ చిన్న మాట అంతే, చెప్పకూడదని రూల్ ఉన్నా కూడా కొన్ని సాక్ష్యాలు ఉంటాయండి. అన్యజనులు ఎక్కడో దేవుని వార్త విని ఎవరి చేత ప్రార్థన చేయించుకోకుండా వాళ్ళ ఇంట్లోనే విశ్వసించి మోకరించి ప్రార్థన చేసుకుని యేసుక్రీస్తు వాళ్ళను స్వస్థపరచబడి తర్వాత మందిరానికి వచ్చి నేను విని ఇలాగ అయ్యానండి అంటే అక్కడ కూడా కార్యం చేసేసాడు దేవుడు, ఎవరు ప్రార్థన చేయకుండానే. అంటే సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం ఏ రూట్లోనైనా దేవుడు తన కార్యాలు జరిగిస్తాడు. ఓకే, ఒక రిఫరెన్స్ చదువుతాను ఇదే సందర్భానికి. రిఫరెన్స్ ఉన్నప్పుడు ఒక రిఫరెన్స్ చదువుతాను, ఒకసారి అవకాశం ఉండి. ఇక్కడ వాక్యం స్థిరపడిపోతే ఇక అద్భుతాలతో పనే ఉంది అనేది వీళ్ళు చెప్పే బోధ కదా. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కావున మనము వినిన సంగతులు
విడిచిపెట్టి కొట్టుకుని పోకున్నట్లు వాటి యందు మరి విశేషము జాగ్రత్త కలిగి ఉండవలెను. ఎందుకనగా దేవదూతల ద్వారా పలకబడిన వాక్యము స్థిరపరచబడినందున స్థిరపరచబడిపోయింది కాబట్టి ఇలా లెక్క ప్రకారంగా ఇక అద్భుతాలు ఇవి మహత్కార్యాలు ఇంకేం అవసరం లేదనేది వీళ్ళ ఉద్దేశం. కానీ కంటిన్యూషన్ ఏం చెప్తున్నాడంటే, ప్రతి అతిక్రమము అవిధేయత న్యాయమైన ప్రతిఫలం పొంది ఉండగా ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన ఎడల ఎలాగ తప్పించుకున్నాము? అట్టి రక్షణ ప్రభు బోధించుడి చేత ఆరంభమైంది. మహత్కార్యముల చేతను నానా విధములైన అద్భుతముల చేతను వివిధములైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను వారితో కూడా సాక్ష్యమిచ్చుచుండగా వినిన వారి చేత మనకు దృఢపరచబడిను. అంటే ఉండండి, అంటే అర్థం ఏంటో ముందు వినండి, నేను చెప్తాను. మధ్యలో ఎందుకు వచ్చేస్తారు మీరు? ఇక్కడ నిన్న మనం ఇప్పుడు వాక్యం బాగుంది, క్లియర్గా చెప్పండి. దేవదూతల పలకబడిన వాక్యం స్థిరపరచబడిపోయింది. ఆ వాక్యముతో పాటు ఎన్నున్నాయి ఇక్కడ? సూచక క్రియలు, మహత్కార్యములు, నానా విధములైన అద్భుతముల చేతను వివిధమైన పరిశుద్ధాత్మ వరములను అనుగ్రహించుట చేతను ఆల్రెడీ బోధించుటుంది. వాక్యం స్థిరపరచబడింది అక్కడే. మరి ఆ వాక్యం స్థిరపరచబడిన వాక్యంతో పాటు ఇవన్నీ ఎందుకు? అవసరం లేదు కదా. ఒకసారి ఉండండి, ఉండండి. అవ్వలేదు నాది, అవ్వలేదు. ఒక్క నిమిషం ఉండండి. మీరు చెప్దురు కానీ ఇప్పుడు మీరు కొరింథీయులకు రాసిన పత్రికలో 2వ పత్రికలో చదివిన వివరణ కూడా తప్పే. నేను కంగారు పడ్డాను ఇటీ, అది కూడా తప్పే, అది తప్పే. ఇక్కడ నేనేమంటానంటే వాక్యము ఉంది, స్వస్థతలు ఉన్నాయి, అద్భుతాలు ఉన్నాయి. అదే మేము చెప్తున్నాం. వాక్యం గొప్పదే, కానీ ఇప్పటికీ కూడా అదే వాక్యం ఉంది. వాక్యంతో పాటు మహత్కార్యాలు, సూచక క్రియలు, కృపావరాలు కూడా అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నాయి. తర్వాత ఇక్కడ మనకు దృఢపరచబడెను అంటారు వీళ్ళు. ఇప్పుడు ఆల్రెడీ అయిపోయింది, మనకు దృఢపరచబడెను అన్నాడు పౌలు గారు. బడెను అంటే అర్థం ఏంటంటే ఎదరు కాదు వెనక్కిది అయిపోయింది అంటారు ఇప్పుడు వీళ్ళు. అయితే మనకు అంటే పౌలు గారు ఉన్నాడు ఇక్కడ. పౌలు గారికి దృఢపరచబడ్డానికి ఇన్ని అవసరం అయితే మనకు దృఢపరచబడ్డానికి ఇన్ని అవసరం లేదా? పౌలు గారు అంతటి గొప్ప భక్తుడికే కొనసాగించండి. మీ దగ్గర పౌలు గారు అంతటి గొప్ప భక్తుడే దృఢపరచబడడానికే ఆయన తప్పకుండా పౌలు కాలంలో ఉన్న వాళ్ళు. మీరు అయిపోయిన తర్వాత అసలు అలా మాట్లాడలేదు. అసలు గాబ్రియల్ గారి దగ్గరికి వెళ్ళాలి నేను. పౌలు గారు వినండి దయచేసి. పౌలు గారున్న కాలంలో అప్పుడున్న భక్తులకే ఇన్ని అవసరం అయితే ఇప్పుడున్న కాలంలో సువార్త కొరకును, ఒక వ్యక్తి సంపూర్ణతలోకి వెళ్ళడం కొరకును, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం కోసము ఇలాంటి దృఢపరచబడే నిశ్చయత కలగడానికి ఇన్ని అవసరం లేదంటారా? ఇప్పుడు అక్కలొద్దంటారా? అదే కంటిన్యూ అవుతున్నాయి మేము చెప్తున్నాం. ఒక్క నిమిషం ఇక్కడ ఒక ప్రశ్న వదిలేస్తాను నేను. ఇక్కడ చిహ్నములు అన్నారు కదా, ఏటట చిహ్నములట? సూచక్రియలు, అద్భుతములు, మహత్కార్యములు చేయుటకు అపోస్తలుల యొక్క చిహ్నములు పూర్ణమైన ఓర్ముతో మీ మధ్య నిజముగా కనుపరచబడను. అప్పుడు ఆ యొక్క సూచక క్రియలు, అద్భుతాలు ఎందుకు జరిగినాయి అంటే అపోస్తలుల యొక్క చిహ్నములు చూపించడానికి జరిగినాయి అన్నారు. ఇప్పుడు అపోస్తలుల యొక్క చిహ్నములు అంటే వాళ్ళ యొక్క సూచన, అంటే వాళ్ళు నిజంగా దేవుని చేత అభిషేకించబడిన వాళ్ళే, వాళ్ళు గొప్పోళ్లే అని అందరూ వాళ్ళ వైపుకి తిరగడానికి జరిగినాయి. ఇప్పుడు మనం సువార్తకి వెళ్ళిన ఒక ఊరు, అప్పుడు ఒక ఊరు సువార్తకి వెళ్ళినప్పుడు వీళ్ళు దైవ సేవకులే, వీళ్ళు గొప్పవాళ్లే అనడానికి మన ద్వారా అద్భుతాలు జరిగితే తప్ప అప్పుడు కూడా ఇంకా బలమైన సువార్త జరుగుతుంది. ఆ రోజుల్లో అంటే దేవుడు పక్షపాతి అంటున్నారు వీళ్ళు. అప్పుడు ఆ రోజుల్లోనేమో ఆయుధాలు ఇచ్చి పంపించాడు, చాలా ఒకసారి ఆ రోజుల్లో ఆయుధాలు ఇచ్చి పంపించాడు, ఈ రోజు ఉత్తి చేతులతో పంపిస్తున్నాడు అంటున్నారు వీళ్ళు. మన దగ్గర వస్తాడు కిందకి. నెక్స్ట్ మనకు దృఢపరిచెను. ఆరంభం ఉంది ఈ వచనంలో, ఎండింగ్ ఉంది. కనుక అయిపోయిన క్లియర్గా ఈ వచనంలో క్లియర్గా ఉంది. ఆరంభము ఉంది, ఎండింగ్ ఉంది. ఆరంభం ప్రభు బోధతో, ఎండింగ్ సూచక్రియలు, అద్భుతాలు, వివిధమైన పరిశుద్ధాత్మ వరాల వల్ల దృఢపరిచాడు అని మనకి అర్థమవుతుంది.
ఒక్కసారి జాన్ మీరు చెప్పిన వివరంలో ఆగిపోయాయని క్లియర్ అయిపోతుందన్న మాట అన్న వల్ల అవలేదు అక్కడ అసలు ఆన్సర్ కూడా రావడం. అవును, ఆరంభం ఉందండి. ఆరంభం ఎండింగ్ యేసుక్రీస్తు అక్కడ అంటాము. ఎక్కడుందో చూపిస్తాను బైబిల్లో. అలా కాదు, ఇప్పుడు ఆ వివరణ ఇచ్చేసి దీన్ని బట్టి క్లియర్ అయిపోయింది. అదే నిన్న నుంచి నా బాధ. ఒక రిఫరెన్స్ చదవడం, ఇదిగో గురువారాలు లేవు అంటున్నారు. నాకు అసలు క్లియర్ ఎలాగవుతుంది అక్కడ? అది ఎండింగ్ అని ఎలా అంటున్నారు? మనము దృఢపరచబడింది అంటే ఏ విధంగా మొదలైంది, ఏ విధంగా దృఢపరచబడడం అంటే కూడా నిన్నటి నుంచి చెబుతూనే ఉంటున్నారు కదా. దృఢపరచబడడం ఏంటి? అవి జరగడం వలన ఇదిగో వీళ్ళ ప్రకటించేది క్రీస్తుని గురించిన మాటే, ఆయన దేవుని కుమారుడే అని దృఢపరచబడుతుంది. బలం వాళ్ళలో బలం చేకూరుతుంది. ఆగిపోతుంది. సాక్ష్యం ఇచ్చిన వారి వల్ల సాక్ష్యం ఇచ్చారు కదా, నా సాక్ష్యమే మనకి ఇప్పుడు సువార్త కదా. సాక్ష్యమే ఇంటి వల్ల విశ్వాసం అంటున్నాను. రాజ్ కుమార్ గారు మాట్లాడిన తర్వాత చివరి ప్రశ్న వేస్తాను, దాని మీద మాట్లాడి సెలవు తీసుకుందాం. 1 hour ఉంది మనకి అంతే. ఓకే ఒకసారి నేను మాట్లాడతాను. ఇక్కడ జాన్ కోయి గారు చదివిన ఈ రిఫరెన్స్, అసలు ఈ రిఫరెన్స్ దగ్గర రావాలని నేను అనుకోలేదు, కానీ మళ్ళీ ఈ రిఫరెన్స్ దగ్గరికి వచ్చారు కాబట్టి ఒకసారి మాట్లాడి నేను ఎదురుకి వెళ్ళిపోతాను. ఈయన ఏ రిఫరెన్స్ చదివినా దానికి తీసుకొచ్చి కృపావరాలు కలిపేస్తున్నారు. కృపావరాలు లేవు అనే మాట కలిపేస్తున్నారు. కృపావరాలు ఉన్నాయి కానీ కృపావరాలు లేవు అనే మాట ఎందుకు కలుపుతున్నారు అనేది ఇక్కడ సాక్ష్యం ఇచ్చుచుండగా వినిన వారి చేత మనకంటే ఎబ్రీ సంఘం పౌలు గారు కలిపి మనందరం అని చెప్పుకుంటూ మనకు దృఢపరచబడును, ఇన్నుంటే మనకు దృఢం జరిగింది అన్నాడు. ఇప్పుడు వాళ్ళకి అక్కడ మరి ఇప్పుడు ఈ రోజున మన సంఘాలకి మనకి దృఢపరచబడాలిగా, అంటే ఇన్ని ఉండాలిగా మనకు కూడా. వాళ్ళకే అన్ని అవసరం అయితే మనకొద్దా, నాకొద్దా, నా సంఘానికి వద్దా, మీ సంఘానికి వద్దా? ఉండండి 2 గంటలు మాట్లాడేస్తారు ఇటు అని మాట్లాడిస్తారా? వినండి అన్నారు. ఇప్పుడు ఈయన ప్రారంభం చెప్పారు కదా, ఎక్కడి నుంచి ప్రభు బోధించుట చేత ఆరంభమై అన్నారు చూసారా. ఎండింగ్ కూడా బైబిలే చెప్పింది. ఎండింగ్ ఎక్కడ చెప్పింది బైబిల్? ఇది ఎప్పుడు అంతం అయిపోతుందని చెప్పింది ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం. ఎండింగ్ మీరు అడిగారు కాబట్టి ఎండింగ్ చెప్పాల్సి వస్తుంది, చూపించవలసి వస్తుంది. 10వ అధ్యాయం 7వ వచనం, 7వ దూత పలుకు దినములలో అతడు బోర ఊదబోచుండగా. 7వ బోర కడబోర ఏ దినాలో పెద్దలు వాళ్లే చెప్పాలి నాకు. 7వ బోర ఊదబోయే దినాలు ఏంటో మరి పౌలు దినాలేమో అయ్యి. పౌలు దినాల్లోనే 7వ బోర ఊదేశారా? లేకపోతే 7వ బోర ఊదడం అంటే 2వ రాకడలోన కడబోరం రోగగానే అని పౌలు గారు రాస్తాడు కొన్ని రిఫరెన్స్లు. కడబోరం రోగినప్పుడు ఎత్తబడతారు. రాకడ ముందు అక్కడ చెప్తున్నాడు ఎప్పుడు సమాప్తమైంది ఇది. అక్కడ కరెక్ట్గా రాకడ టైంలో అంతటా అక్కడ దేవుడు తన దాసులకు ప్రవక్తలకు తెలిపిన సువార్త ప్రకారము దేవుని మరణము సమాప్తమగును. క్రాంతి గారు, ఇప్పుడు రక్షణ దృఢపరచబడుతుంది, మరి మీ రక్షణ దృఢపరచబడాలి కదా. అదే కదా రక్షణ అక్కడ ప్రారంభంగా దృఢపరచబడాలిగా. చాలు వాక్యాన్ని దృఢపరచడం కాదు, మనలో కలిగిన రక్షణ దృఢపరుస్తుంది. నేను మళ్ళా వినుట వలన విశ్వాసం, విశ్వాసం మీరు ప్రభుని నమ్మారు, వినుట వలన. ఓకే అంతే. ప్లీజ్ వారికి జరిగిన మహత్కార్యముల వలన, లేదా వారు జరిగిన స్వస్థత వలన, వారికి జరిగిన మేలు వలన వారు ప్రభుని విశ్వసిస్తారు. అలా ప్రభువులోనికి వచ్చే సందర్భాలు బైబిల్లో కనబడ్డాయి. నేటి కాలంలో మరి వారు అన్యజనులకు రెండవ రాకడ దాకా జరగాలి. అవన్నీ రెండో కల్పించింది కాదు. సువార్త వద్దని కాదు, అక్కడ ఒక వ్యక్తిని మార్చడానికి ఖచ్చితంగా సూచక్రియ ఉండాలంటారా? ఏమండి ఒకసారి ఉండాలి, ఒక వ్యక్తిని మార్చడానికి సూచక్రియ ఉండాలి. ఎలాగంటే బైబిల్ ప్రకారం ఇప్పుడు అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం అపోస్తుల కార్యాలు 3వ అధ్యాయం దగ్గరికి వెళ్ళినప్పటికీ అక్కడ పుట్టుకుంటువాడు కూర్చుని ఉన్నాడు. ఆయనకి ఏదో అడుక్కుంటున్నాడు. వాక్యం చెప్పేసి వెళ్ళిపోకుండా స్వస్థత ఎందుకు పరచాలి? వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే ఆయన రక్షణ పడిపోవాలి కదా.
నిరూపణ అదే ఆ నిరూపణ ఆ రోజుల్లో కాకుండా ఈ రోజులు వద్దా? వాళ్ళ అపోస్తలులు ఆ రోజుల్లోనే ఆ నిరూపణ జరగాల, ఈ రోజుల్లో నిరూపించుకోవద్దా? మనం సేవకులమని నిరూపించాలి ఇప్పుడు ఈ రోజుల్లో. ప్రభు గొప్పవాడని నిరూపించుకోవద్దా? మధ్యలో మాట్లాడొద్దు. మధ్యలో మాట్లాడితే ఒక మధ్యలో మాట్లాడద్దు అంటారేంటి? మరి నా టైం అండి ఇది. దేవునికి గౌరవించే మాటలు మాట్లాడండి. అప్పుడు విందాం. మాట్లాడు. ఒక్కసారి నా మాట వినండి. పుతోన్ అనే దెయ్యం దగ్గరికి వెళ్ళారు ఆయన. పుతోన్ అనే దెయ్యం దగ్గరికి వెళ్ళి ఇప్పుడు ఏం చెప్పాలి? వాక్యమే చెప్పాలి. కానీ ఆ పుతోన్ అనే దెయ్యాన్ని ఆయన ఏం చేశాడు? ముందు స్వస్థపరిచాడు. ఇప్పుడు ఒక మానసిక రోగో లేకపోతే కుంటు వ్యక్తో గుడ్డు వ్యక్తో ఎవరో మన సువార్తకు ఎదురవుతారు. ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి యేసుక్రీస్తే గొప్ప దేవుడు, ఆయన కంటే మహనీయుడు ఎవరు లేరంటే ఓకే అలాగేనండి అంటే, కానీ వాళ్ళు ఇంకేం ఎదురు చూస్తారు? వేసే వల్ల ప్రార్థన చేయండి అయితే బిడ్డగా అంటారు. అంటే నిజంగా ఇప్పుడు ఆ కుటుంబం కానీ ఆమె కానీ ప్రభు దగ్గరికి వచ్చి ఆ కుటుంబం బలపడిపోవాలంటే అక్కడ వాక్యం అవసరమే, కానీ అక్కడ స్వస్థత కూడా అవసరమే, కృపావరం కూడా అవసరమే. అలాగా ఒక చోట వాక్యం వల్ల రక్షింపబడిపోయిన వాళ్ళు ఉంటారు, కాదంటలేదు, మీకు ఏకీవింటున్నాను. మరొక చోట స్వస్థత అవసరమైన చోట లేకపోతే అద్భుతం అవసరమైన చోట అద్భుతాలు కూడా జరిగి తీరాలి. అలా జరగకపోతే మరి ఏ వరం అనాలి దాన్ని? వాక్యమే స్వస్థపరుస్తుంది. దానికి ఏ వరం అంటే కృపావరం అంటే ఏంటంటే తప్పుడు పదం అది ఏమన్నా? కృపావరము. కృప అంటే ఏంటి? ఉచితంగా కృపావరాలు అపోస్తలు ఉంటేనే వస్తుందని మనం ఇంతవరకు ఇందాకంతా మాట్లాడుకున్నాం. మధ్యాహ్నం అది మాట్లాడుకోలేదు, మీరు మాట్లాడారు. అది మాట్లాడుకున్నారు కానీ ఏకీభవించలేదు. మీరు మాట్లాడుకున్నారు, మీరు ఎన్నైనా మాట్లాడుకుంటారు. తర్వాత ఒక్క మాట చెప్పేసి నేను ముగించేస్తాను. విజయసింహ గారు సడన్ గా యూటర్న్ తీసుకుని వెనక్కి వచ్చేసాడు మళ్ళీ. అలా ఎందుకు జరిగింది అనేది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ఈ లోపల ప్రత్యక్షత ఏం జరిగింది అర్థం కాలేదు. మీది అయిపోయింది. ఏమండి అంటున్నారు కాబట్టి నేను మాట్లాడవలసి 100% ఎలా చెప్పారంటే అని ఎవరన్నట్టు నేను మాట్లాడానా? నా టైం వచ్చేదాకా కూర్చున్నాను అలాగా. అంత అప్పుడు చచ్చిపోయిన అద్భుతాలు ఇవ్వాలి అక్కడ జరుగుతాయి ఈ డిస్కషన్ అంటున్నారు. మరి ఇప్పుడు పుట్టుకుంటే అదే అంటే అప్పుడు 100% పవర్ ఇచ్చాడు, ఆ తర్వాత పవర్ ఎలా చెప్పారంటే అని ఎవరన్నట్టు నేను మాట్లాడానా? మీది అయిపోయింది. ఏమండి అంటున్నారు కాబట్టి నేను మాట్లాడవలసి 100% ఎలా చెప్పారంటే అని ఎవరన్నట్టు నేను మాట్లాడానా? నా టైం వచ్చేదాకా కూర్చున్నాను అలాగా. అలాగే మీ టైం వచ్చేదాకా మీరు కూర్చోండి. విజయసింహ గారు ఏమన్నారంటే అప్పుడు 100% పవర్ ఇచ్చాడు, ఆ తర్వాత పవర్ని జాయిగా తగ్గించుకుంటూ వచ్చాడు. అంత అప్పుడు చచ్చిపోయిన అద్భుతాలు ఇవ్వాలి అక్కడ జరుగుతాయి జరగవని బైబిల్లో ఎక్కడుంది? అదే జరగవని ఇప్పుడు పుట్టుకుంటువారు ఆయన కూడా అదే అన్నారు. ఇప్పుడు వీళ్ళు రెండు రకాలుగా ఎందుకు మాట్లాడుతున్నారు నాకు అర్థం కావట్లేదు. మనం బైబిల్ నుంచే ఈ డిస్కషన్ అంటున్నారు. మరి ఇప్పుడు పుట్టుకుంటువారు లేకపోతే గుడ్డువారు ఇప్పుడు ఎక్కడ స్వస్థత అయిపోయారంటే ఇప్పుడు స్వస్థత అయ్యింది బైబిల్లో ఎలా కనబడుతుంది? అప్పుడు స్వస్థత అయింది బైబిల్లో కనబడుతుంది. బైబిల్లో ఉందా లేదా అవసరం లేదు. అన్ని కార్యాలు జరుగుతాయి రక్షణ కొరకు, సువార్త కొరకు, అన్యజనులు మార్చబడడం కోసం. ఆ రోజు దేవుడు భూమి కానీ జరుగుతాయి. దేవుని చిత్తం అయితే, దేవుడు ఆ రోజు అక్కడ బతికించాలని ఆయన చిత్తం అయితే ఏమంటే కొన్ని సంఘాలు జరిగినాయి. అలా సంఘాలు కొన్ని ఊర్లలో కట్టబడ్డాయి. అసలు సంఘమే లేని ఊళ్ళలో సాక్ష్యాలు ఇప్పటికే ఉన్నాయి. లేవు అని అనడానికి లేదు. వాటి వలన నేను ఇప్పుడు చూడండి, ఒక ఊరు నేను వెళ్ళి చచ్చిపోయి కుర్రాడిని నేను బతికించేస్తాననే హక్కు నాకు లేదు. అదే చెప్తున్నాను. దేవుని చిత్తం అయితే నువ్వు ప్రార్థన చేయి, విశ్వసించి వెళ్ళు, దేవుడు చెప్తున్నాను. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. మరి ఇంత మహోత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టి ఎంత డబ్బు ఖర్చు అయినా కూడా ఇక్కడ ఈ యొక్క ఏర్పాట్లు కానీ ఈ పరిస్థితులు చూస్తుంటే ఇది చిన్న విషయం కాదు, చాలా పెద్ద ఖర్చుతో కూడిన పని. ఇంత ఖర్చుతో కూడిన పని, దీనిని చేయడం అసాధ్యమైన పని, ఎవరికో కానీ సాధ్యం కాని పని ఇది. ఇంత అద్భుతమైన పనిని మరి ఏదేమైనప్పటికీ కూడా చేయడానికి శ్రీకారం చుట్టి మనల్ని అందరినీ స్థలానికి తీసుకొచ్చి చక్కగా వాక్య పరిశోధన 2 దినాలు ఇక్కడ ఉండి పరిశోధన చేయడానికి మనకందరికీ కూడా అన్ని రకాల వసతులు సమకూర్చి చక్కగా జరిగించిన విజయ్ కుమార్ గారికి నా ప్రత్యేకమైన వందనాలు.
దేవుడు వారిని, వారి కుటుంబాన్ని, వారి యొక్క సంఘములను దీవించి ఆశీర్వదించాలని ప్రార్థిస్తూ ఉంటాను. రెండవది ఏంటంటే ఇలాంటి అద్భుతమైన ఈ పరిచర్య, మనం వాక్యాలు చెప్తాం, మనం మీటింగులు పెడతాం, కానీ వాక్య పరిశోధన కూడా జరగాలి. అది చాలా చాలా ముఖ్యమైన విషయం. అంటే కొంతమంది అనుకోవచ్చు, వీళ్ళకి సేవలు లేవా, పని లేదా, ఎందుకు కూర్చుని 2 రోజులు అక్కడ అంటే, మనం మీటింగ్స్కి ఆపుకుని వచ్చాము, ఇక్కడికి మనకున్న పనులు ఆపుకుని మనం మన సంఘాలు విడిచిపెట్టి వచ్చాం. ఎందుకు వచ్చాము అంటే లేక కాదు, అది వారు అర్థం చేసుకోవాలి. అయితే మరి ఇక్కడ ఈ 2 రోజులు జరిగిన సబ్జెక్ట్ విషయంలో నేను నమ్మేది, నేను నిజంగా మీ ముందు నిలబడి కూర్చొని చెప్తా ఉన్నాను ఏంటంటే, ఇది వన్నెస్ అనేది జరుగుతున్నప్పుడు వాక్యంలో ఏది స్థాపించబడితే మనం దానిని, మన యొక్క పరిస్థితి, మన యొక్క ఉద్దేశాన్ని మార్చుకోవాలి. ఒకవేళ కనుక ఆత్మవరాలు లేవన్న బలమైన వాదన, బలమైన రెఫరెన్స్ కనుక నాకు ఇంతవరకు ఊహించని విషయంలో కనబడితే నేను మార్చుకోవాలన్న ఉద్దేశంతోనూ ఇక్కడికి వచ్చాను నేను. కానీ 2 రోజులుగా మన వాళ్ళు చూపిస్తున్న రెఫరెన్స్లు ఎక్కడ ఏ రెఫరెన్స్లో కూడా ఆత్మవరాలు లేవు అన్న ఉద్దేశం అందులో కనబట్టలేదు. వాక్యం బలమైంది, వాక్యం స్థిరమైంది, ఇవే కనబడుతున్నాయి. కాబట్టి ఇక్కడ చివరికి చూస్తే నాకు ఏమర్థమైంది 2 రోజులు చూసిన దాంట్లో అంటే, ఆత్మవరాలు నేటికి కూడా కొనసాగాలి. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న ప్రతి దైవ సేవకుడికి కూడా ఆత్మవరాలు కలిగి ఉన్నారు. ఆత్మవరాలు కలిగి లేకుండా ఇంత పరిశోధన ఎలా చేశారు, టప్ మన రెఫరెన్స్లు ఎలా చెప్పారు, ఎలాగా బోధించగలిగారు? ఆయన వరం అది, ఆ గిఫ్ట్తో వాడబడ్డాం మనమందరం ఇక్కడ. కాబట్టి ఆ వరాలు నీటికి కొనసాగుతున్నాయి, ప్రభు రాకడ వరకు కొనసాగాలి, దైవ సేవకులందరికీ ఇవ్వాలి, బలంగా వాడబడాలి, సువార్త ప్రకటింపబడాలి, దేవుని రాజ్యం కట్టాలి. ఇలాంటి డిస్కషన్స్ మరీ ఇంకా ఉన్న సబ్జెక్టుల మీద ప్రతి నెల ఇంకా జరుగుతూ, ఇదే ప్రేమపూర్వకమైన చర్చ. వన్నెస్ జరిగిందా ఇక్కడ అంటే 100% వన్నెస్ జరిగింది. ఎలా వన్నెస్ జరిగింది? ఇక్కడ చూడండి, కొన్ని డిబేట్లో మధ్యలోనే లెగిసి కోపంతో వెళ్ళిపోయే వాళ్ళు ఉంటారు. చాలా డిబేట్లు చూశాను నేను, అసలు కడదాకి వెళ్ళదు. నేను కూడా కొంతమంది డిబేట్ చేశాను. ఆ డిబేట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫోన్ ఎత్తే ఎత్తడు, ఇంకా మనసులో పెట్టేసుకుంటే అక్కడతోటి బ్లాస్ట్ అయిపోద్ది. కానీ ఇక్కడ మనం ఎవరూ బ్లాస్ట్ అవ్వలే, ఎప్పటికి కూడా ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటున్నామంటే ఇది వన్నెస్సే. ఇక్కడ ప్రేమే పెరిగింది తప్ప ఎటువంటి ద్వేషాలు కూడా రాలేదు. అందుకని ఇది వన్నెస్సే. కాబట్టి ఇటువంటి అద్భుతమైన కార్యక్రమం జరిగించినందుకు మొదటగా దేవునికి, సేవకులు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ, మరొకసారి నా మాటలు కొంచెం స్పీడ్గా ఉంటాయి, అది నా బలహీనత. కొంచెం ఎక్కువగా పెద్దగా మాట్లాడతాను, అందుకని కేకలేస్తున్నాడు అని అనుకోకుండా, అది నాకున్న బలహీనత. కాబట్టి నన్ను క్షమించాలని, నాకంటే పెద్దవాళ్ళు ఇక్కడ చాలామంది, దయచేసి నన్ను క్షమించాలని ప్రేమతో తెలియపరుస్తూ, మిమ్మల్ని ఒప్పించి ఉంటే నన్ను క్షమించాలని, మరి ముఖ్యంగా మా సహోదరులు జాన్ కోయ్య గారు కూడా క్షమించాలని ప్రేమపూర్వకంగా తెలియపరుస్తూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అలాగే అన్నగారు సాల్మన్ రాజు గారు, వారికి నా ప్రత్యేకమైన వందనాలు. మరి నాకంటే గొప్ప అనుభవనీయులు, గొప్ప పరిచయం చేస్తున్నవారు, వారిని బట్టి కూడా నేను ప్రభువుకు సంతోషిస్తూ, నా మాటలు మిమ్మల్ని ఏమైనా నొప్పించి ఉంటే నన్ను క్షమించాలని ప్రేమపూర్వకంగా వేడుకుంటున్నాను. అలాగే అన్నగారు అబ్రహాం గారిని కూడా నా ప్రత్యేకంగా నా మాటలు మిమ్మల్ని నొప్పించి ఉంటే క్షమించాలని వేడుకుంటూ ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను. అందరికీ వందనాలు.